ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం ఈ రీతిగా మీ మధ్యలో నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి కొరకై దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. మరి నన్ను ఈ ప్రాంతానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు సహోదరులు రమేష్ గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సరే, మంచిది. నేను ఇదే మొదటిసారి మీ మధ్యకి రావడం కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తానే, జాగ్రత్తగా వినండి. ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే, ఆడపిల్లలందరూ తల మీద ముసుగులు వేసుకోవాలి. మీ పిల్లలకి, ఆడపిల్లలకి చర్చికి పంపించేటప్పుడు, స్కూల్కి పంపించేటప్పుడు యూనిఫామ్ ఎట్లా వేసి పంపిస్తారో చర్చికి పంపించేటప్పుడు తల మీద ముసుగు వేసి పంపించండి తల్లులు. మగపిల్లలందరూ పై గుండి పెట్టుకోవాలా. తర్వాత ఈ పిల్లలు ఎవ్వరు అల్లరి చేయకూడదు. ఇది మొదటి కండిషన్. చిన్నపిల్లలు, పసిపిల్లలు ఉన్న వాళ్ళని తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా మీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒకసారి వాక్యం ప్రారంభించిన తర్వాత ఎవ్వరు కూడా, అదిగో ఆ పాప చూసారు ఎలా తిరుగుతుందో డ్యాన్స్ వేసుకుంటూ, అట్లా అస్సలు తిరగకూడదు. ఎవ్వరు అసలు ఒక్కసారి అట్లా లేచి బయటకు వెళ్ళడం కూడా చేయకూడదు. ఆ తర్వాత కండిషన్ ఏంటంటే, చాలా ప్రాముఖ్యమైనది, ప్రతి వ్యక్తి చేతిలో బైబిల్ ఉండాలి. ప్రతి వ్యక్తి చేతిలో బైబిల్ ఉండాలి. మీ తలల కంటే పైగా బైబిల్ ఎత్తి చూపించండి, బైబిల్ పల్లో పాడుకుందాం. అందరి చేతుల్లో ఉన్నాయి ఆ బైబిల్. ఇంకా పైకి చూపించండి, ఇంకా పైకి చూపించండి. అదిగో ఆ పిల్లలు అస్సలు అటు ఇటు తిరగకూడదు. పిల్లల్ని చాలా జాగ్రత్త కంట్రోల్లో పెట్టుకోవాలా, లేకపోతే వాళ్ళని బయట కూర్చోబెట్టాలా. సరేనా? రైట్. మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అట్లా పట్టుకుని ఉండండి, బైబిల్ పల్లో పాడదాం. మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తలకింట పైకి ఎత్తి పట్టుకుని బైబిల్ పల్లో పాడదాం. నాతో కలిసి పాడటానికి ప్రయత్నం చేయండి. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన, నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన, నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. సరే, మంచిది. రండి. ఈ 3 దినాల ప్రత్యేక కూడికల కొరకై ఒక పోస్టర్ డిజైన్ చేసినారు. దాంట్లో ఇట్లా హెడ్డింగ్ పెట్టారు. ఏమని పెట్టారు మీరు చూసారా? ఏ కూడికలు అటండి ఇవి? నాకు పంపించిన దాంట్లో అట్లా లేదే. మరి 2 చెప్తున్నారు. 2 పోస్టర్స్ వచ్చినాయా, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యారు? ఏదో ఒకటే చెప్పండి ఫైనల్గా. అంటే నేను దాని మీద మాట్లాడాలి కదా, అందుకని అడుగుతున్నాను. ఒకసారి బిగ్గరగా చెప్పండి. ఏ కూడిక? ఈ కూడిక రైట్, సంఘ క్షేమాభివృద్ధి కూడిక. రండి, దాని కొరకై ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం. రండి. పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము, వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 112వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలియ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును
పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మోకరించగలిగిన వారు తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన ప్రభు సహాయార్థమై. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, మీరెంతైనా కూడా నమ్మదగిన దేవుడు అయి ఉండి ఈరోజు కూడా మా ఎడల మీకు వాత్సల్యత నూతనముగా కలిగినదై మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన మరొక నూతన దిన దయా కిరీటాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. తండ్రి, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. పాతాళమున నీకు స్థుతి కలుగునా, మన్ను నిన్ను సన్నుతించునా అని హిజ్కియా భక్తుడు సెలవిచ్చిన ప్రకారం ఈ దినమున మేమును సజీవులమై ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించే ధన్యత ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలయ్యా. ప్రత్యేకించి ప్రాంతంలో మీరు నిలువబెట్టినటువంటి మీ దీపస్తంభము క్రీస్తు ఆరాధన ప్రార్థన మందిరాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, ఈ బిడలు ఏర్పాటు చేసుకుని 3 రోజుల సంఘ క్షేమాభివృద్ధి కూడికలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. మొదటి రోజు మొదటి కూడిక కొరకై మీ నామంలో సిద్ధపరిచి తీసుకొచ్చిన మీ బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో మీ ప్రణాళికలు ఉన్నారో అటు వారు త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు కీర్తనల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని కీర్తించి కొనియాడి శ్లాఘించి మహిమపరచి పూజించి ఆరాధించే ధన్యత ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలయ్యా. ఈ సమయంలో కొద్ది సమయము మీరు కొన్ని సంగతులు మాట్లాడితే మేము వినాలని దాసుడు దాసి యజమానుల చేతి వైపు చూస్తున్నట్లుగా మేమందరం కూడా మా మధ్యలో ఆత్మస్వరూపుగా సంచరిస్తున్నటువంటి మీ వైపే మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. నిలవబడుతున్న వాడినైనా నేను నిష్ప్రయోజకుడిని, బలహీనమైన వాడిని దార్థంగా ఒప్పుకుంటూ ఉండగా కేవలం మీరు మాత్రమే ఇక్కడ నిలవబడి మాకు కావలసిన కొన్ని శ్రేష్టమైన తలంపులను మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మీ పరిశుద్ధ వాక్యములో నుండి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. సంఘ క్షేమాభివృద్ధి కూడిక. సంఘ క్షేమాభివృద్ధి కూడికకి సంబంధించినటువంటి ఒక వచన భాగాన్ని మరి ఈ 3 రోజులు మన ధ్యానాంశముగా మూలవాక్యముగా ఒక మాట మనం చదువుతూ వచ్చాం. ఏమని రాయబడి ఉంది? అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం 31వ వచనములు అంటే, కావున యూదయ గలిలియ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సరే, నన్ను ఒక మాట చెప్పనివ్వండి. ఇందాక రూల్స్లో ఇంకొక రూల్ చెప్పనివ్వండి. పాస్టర్ గారు, మేము కూడా స్కూల్కి కాలేజీకి వెళ్ళి చదువుకున్నామండి, చదువుకుంటున్నాం, మాకు కూడా చదవడం రాయడం వచ్చండి అన్న వాళ్ళకి నేను చెప్పే ఒక సలహా ఏంటంటే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మీరు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మీ చేతిలో టెక్స్ట్ బుక్ బైబిల్తో పాటు ఒక నోట్ బుక్, ఒక పెన్ను తెచ్చుకోవాలి. అది ఒక దైవికమైన క్రమశిక్షణ అంటాను నేను. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ డివైన్ డిసిప్లైన్ అంట. ఉదాహరణకి చూడండి, అబ్బాయి మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇట్లాగే వెళతారా? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాగే వెళ్ళి స్కూల్లో ఇలాగే ఖాళీగా కూర్చుంటారా? ఏమేమి తీసుకెళ్తారు స్కూల్కి వెళ్ళేటప్పుడు? అయ్యా, బుక్స్ తీసుకెళ్తారు. ఆ బుక్స్లో ఏమేమి బుక్స్ ఉంటాయి? టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, నోట్ బుక్స్ ఉంటాయి, పెన్నులు ఉంటాయి, స్కేల్ ఉంటుంది, అన్నీ ఉంటాయా? మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు టెక్స్ట్ బుక్, నోట్స్, పెన్ను, పెన్సిల్ తీసుకెళ్ళినప్పుడు మరి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎందుకని తీసుకురాలేదు కదా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా టెక్స్ట్ బుక్ బైబిల్తో పాటు ఒక పెన్ను, ఒక పుస్తకము తెచ్చుకుని రాసుకోవాలి. స్కూల్లో మాస్టర్ చెప్పే ప్రతిదీ కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? రాసుకుంటాం. ఎందుకు రాసుకోవాలి స్కూల్లో మాస్టర్ చెప్పే ప్రతిదీ అంటే, అవి రాసుకుంటేనే సంవత్సరాంతంలో పరీక్ష రాసి పాస్ అయితేనే నువ్వు నెక్స్ట్ క్లాస్కి ఏమవుతావు? ప్రమోట్ అవుతావు. అంతేనా? రైట్. అట్లాగే దేవుని సన్నిధిలో లేదా దేవుని మందిరంలో మరి పాస్టర్ గారు చెప్పే ప్రతి మాట కూడా నువ్వు రాసుకుని ఆ రాసుకున్న దాన్ని నీ జీవితానికి అన్వయించుకుంటేనే నువ్వు పరలోకానికి ఏమవుతావు తెలుసా?
ప్రమోట్ అవుతావు. లేకపోతే ఇక్కడ ఏం చేయబడతావు? విడిచిపెట్టబడతావు. జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఒక మాట ఇట్లా అన్నాడండి. చూడండి, చదవండి మీ బైబిల్లో. నేను సబ్జెక్ట్ చెప్పడానికి ముందు కొన్ని సంగతులు మీకు ఒక క్రమశిక్షణ కోసం చెప్తున్నాను. చూడండి మీ బైబిల్లో ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనంలో మీ బైబిల్ ఏమని రాయబడి ఉందో చూడండి. మీరు ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు, పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. అస్సలు తిరగకూడదు. ఒక్కసారి వాక్యం ప్రారంభమైన తర్వాత తిరగకూడదు. పెద్దవాళ్ళు అక్కడే కంట్రోల్ చేసేయాలి వాళ్ళని. చదువమ్మా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొను వాడు ఎవరో ఒక్కళ్ళే చదవండి. మీరు ఎలా పోటీ పడతారంటే నేనే చదివేసుకుంటా, నాకు వచ్చు, మీరు చదువుతారని చెప్తున్నాను. రైట్, జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. 22:7 చదివారు కదా. ప్రభు ఏమన్నాడు? ఇదిగో నేను త్వరగా ప్రభు త్వరగా వస్తున్నాడండి. ఒకసారి ప్రభు వస్తాడు అని యేసు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించడానికి ఇంచుమించు 700 సంవత్సరాలకి పూర్వమే బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తలు ఆయన గురించి ప్రవచిస్తూ వచ్చారు. ఆయన మెస్సియాగా ఈ భూమి మీదకి వస్తాడు అని ఆయన గురించి ప్రవచించిన రీతిగానే యేసు ప్రభు వారు ఒకసారి భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. ఆయన వచ్చాడు అనేది వాస్తవ సత్యం. ఈ రోజున చాలామంది ఆయన రావడం అనేది అదొక కట్టు కదా, అసలు యేసు ప్రభు అనే వ్యక్తే లేడు చరిత్రలో అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చాడు అనేది 100కి 100% వాస్తవం స్నేహితుడా. చూడండి, కావాలంటే మనం అందరం చదువుకున్న వాళ్ళమే కదా. మనం చదువుకునేటప్పుడు మన సోషల్ స్టడీస్లో క్రీస్తుకి పూర్వము, క్రీస్తుకి శకము అని రాయబడుతూ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి భూమి మీదకి వచ్చాడు అని అర్థం. అంత మాత్రమే కాదు, ఈరోజు తారీఖు ఎంత అమ్మా? 12. ఏ 12? డిసెంబర్ 12, 2030. తారీఖు ఎంత అంటే ఎట్లా చెప్పాలి చెప్పండి? అందుకే నేను చెప్పాను, చదువుకున్నారు కదా, చక్కగా పుస్తకం పెన్ను తెచ్చుకుని రాసుకుంటే చక్కగా చెప్తారు. తారీఖు ఎంత అని అడిగితే ఏం చెప్పాలా? ఈరోజు తారీఖు 2026వ సంవత్సరం మే నెల 12వ అది. అంతేగాని ముందేమో 12 అన్నారు, కాదన్నాను నేను. తర్వాత మే 12 అంటున్నారు. ఏ మే 12? మరి ఒక్కొక్కటి నేను చెప్తా ఉంటే నాకు ఇచ్చిన టైం అయిపోతుంది. ఒక్కసారి చెప్పేటప్పుడు చక్కగా చెప్పాల క్రమముగా, అంతేనా? అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఏమా అర్థం ఏంటి? చెప్పకనే ప్రతి మానవుడు కూడా ఈ ప్రపంచంలో ఈరోజు డేట్ వేస్తున్నటువంటి ప్రతి మానవుడు కూడా చెప్పకనే ఏం చెప్తున్నారు అంటే, ఈ రోజుకి యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా, దీనుడిగా, దరిద్రుడిగా, రిక్తుడిగా, దాసుడిగా, లోకపాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ భూమి మీదకి దిగివచ్చి ఈ రోజుకి 2026 సంవత్సరాల 5 నెలల 12 రోజులయ్యింది అని చెప్పగానే చెప్తున్నామంటే యేసు ప్రభు వారు ఒకసారి భూమి మీదకి వచ్చాడన్నమాట వాస్తవం. ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చి యావత్ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైనటువంటి రక్తాన్ని ఆ కలువరి శిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు ధారపోసి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించి సమాధి చేయబడి మరణాన్ని గెలిచి పునరుత్థానుడై 3వ రోజున సజీవుడై తిరిగి లేచి ఈ భూమి మీద 40 రోజులు చాలా మందికి కనబడి ఆ తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మనం చదివిన వచన భాగంలో, ఇదిగో నేను త్వరగా వస్తా. అంటే వస్తానన్నవాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి? వస్తాడు. ఎందుకంటే ఆయన పేరే మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి యెహోవా. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పేవాడు కానే కాదు. ఇప్పుడు వచ్చే ముందు ఏం చేయమన్నాడు? అదే చదివారు 22:7లో. వచ్చే ముందు ఏం చేయమన్నాడండి? మీ బైబిల్లో మీరు చదివారుగా, మళ్ళీ చదవండి. ఈ గ్రంథంలోనంటే మీ చేతిలో ఉందే గ్రంథం, ఆ గ్రంథంలోని
ప్రవచన వాక్యములను అక్కడ ఆగండి, ఇంకొక 2 వచనాలు చూపిస్తాను, అవి కూడా చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. ఇంకొక మాట, 1 కీర్తన 1-2 వచనాలు కూడా చదవండి. 1 కీర్తన 1-2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. రైట్, ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు దాకా బైబిల్ చూస్తారు, ఇప్పుడు నా వైపు చూడండి. ఈ 3 వచనాలు ఆధారం చేసుకుని ప్రభు వచ్చే ముందు మీరు చేయాల్సిన 5 సంగతులు చెప్పినాడు అక్కడ. ఏమేంటో తెలుసా? 1, సమయం సమీపిస్తుంది, ఇంకా సమయం లేదు, ప్రభు త్వరగా వస్తున్నాడు కాబట్టి ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యాలని ప్రతిరోజు మీరేం చేయాలి చెప్పండి? మొదటిది చదవాలి. మొదటిది ఏం చేయాలి చెప్పండి? చదవాలి. ఇప్పుడు నా ప్రశ్న, ఒకసారి అది రాసుకుని ఈ బైబిల్ని చదవాలి అని రాసుకుని నా వైపు చూడండి. నా ప్రశ్న, గుండె మీద చెయ్యేసి, పాస్టర్ గారు ఈ రోజున ఈ ప్రవచన వాక్యాలని నేను చదివి వచ్చానండి అన్నవాళ్ళు చెప్పండి. గుండె మీద చెయ్యేసి నేను చదివాను అన్నవాళ్ళు. అబద్ధం చెప్పొద్దు సుమా, గుండె ఆగిపోతుంది. అందుకే గుండె మీద చెయ్యమన్నాను. మరి ఇంతమంది ఉంటే నాకు 3, 4, 5 చేతులే కనిపిస్తా ఉంది. మరి మిగతా వారందరూ ఏం చేసినారు? మరి జాగ్రత్త బిడ్డ, నేను చెప్తున్న మాట కాదు ఇది. నా మాట, మీ పాస్టర్ గారి మాట అయితే మీరు నిర్లక్ష్యం పెట్టినా మీరు క్షమించబడతారేమో, కానీ ఇది ఎవరు చెప్పిన మాట? సాక్షాత్తు యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేను త్వరగా వస్తున్నాను, సమయం సమీపించింది. కాబట్టి మీ చేతిలో ఉన్నటువంటి గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యములను ప్రతిరోజు ఏం చేయాలి చెప్పండి? చదవాలి. నేనైతే చదవాలన్నాను, కానీ దైవజనులు బక్సింగ్ గారు అయితే ఈ గ్రంథాన్ని మోకాళ్ళ మీద ఉండి చదవాలని చెప్తాడు. ఒట్టిగా చదవడం కాదు, మోకాళ్ళ మీద ఉండి 2 చేతులతో పైకి పట్టుకుని బిగ్గరగా స్పష్టంగా చదవాలి. ఈ గ్రంథాన్ని ప్రతిరోజు చదవాలి. 2వది, పాస్టర్ గారు నాకు చదవడం రాయడం రాదండి అంటే 2వ మాట చెప్పినాడు 1వ అధ్యాయం 3వ వచనంలో. ఏమనంటే ఈ ప్రవచన వాక్యములను ప్రతిరోజు నువ్వేం చేయాలో తెలుసా? వినాలి. వినాలి. ఒకవేళ నీకు చదవడం రాకపోతే కనీసం మీ ఇంట్లో ఉన్న పిల్లల చేత చదివించుకునైనా సరే నువ్వేం చేయాలంటే ఈ గ్రంథంలోని వచనాలను వినాలి. 3వ మాట, ఈ ప్రవచన వాక్యాలను నువ్వేం చేయాలో తెలుసా? రాసుకోవాలి. ప్రతిరోజు కూడా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నా, దేవుడు నీకు ఏం వాగ్దానం చేశాడు, దేవుడు నీకు ఏం ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడు, దేవుడు నిన్ను ఏం పని చేయమన్నాడు అని దేవుడు మాట్లాడుతూ ఉంటే ప్రతి మాటని కూడా ఈ పుస్తకంలో నీ దగ్గర ఉన్న నోట్స్లో నువ్వేం చేయాలో తెలుసా? రాసుకో. 4వ మాట, కీర్తనలో మనం చదువుతూ వచ్చాము, ప్రతిరోజు కూడా ఈ గ్రంథాన్ని నువ్వేం చేయాలట? ధ్యానించాలి. యు మస్ట్ హ్యావ్ టు మెడిటేట్ దిస్ బుక్. మెడిటేట్ చేయాలి, ధ్యానించాలి. 5వ మాట, ఏదైతే నువ్వు చదివావో, ఏదైతే నువ్వు విన్నావో, ఏదైతే నువ్వు రాసుకున్నావో, ఏదైతే నువ్వు ధ్యానించావో దాన్ని నీ జీవితానికి ఏం చేయాలో తెలుసా? అన్వయించుకోవాలా. అది గై కొనడం అంటే వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాల. ప్రియమైనటువంటి ఓ సంఘమా, ఎందుకంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ 5 సంగతులు ఎవరి జీవితంలో అయితే ఉంటాయో అట్టి వారిని మాత్రమే తీసుకెళ్ళటానికి వస్తున్నాడు. జాగ్రత్త సుమ, అందరినీ కాదు. అందుకన్నాడు ప్రభు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను చదువువాడును, వినువాడును, రాసుకునివాడును, ధ్యానించువాడును, గైకొనువాడు ధన్యుడు. హీ ఈస్ ద బ్లెస్డ్ పర్సన్ అన్న. ఇప్పుడు చెప్పండి పిల్లలారా, రోజు అసలు మీ చేతిలో బైబిల్ ఉందా? ఆర్ యూ హ్యావ్ యువర్ ఓన్ బైబిల్? మీ సొంత బైబిల్స్ మీకు కలిగి ఉన్నారా? కలిగి ఉంటే వాటిని రోజు చదువుతున్నారా? చదివిన దాన్ని రాసుకుంటున్నారా? రాసుకున్న దాన్ని ధ్యానిస్తున్నారా? ధ్యానించిన దాన్ని మీ జీవితానికి గైకుంటున్నారా అని మనల్ని మనం ఏం చేయాలి చెప్పండి? పరీక్షించాలి. సరే, మంచిది. మన సబ్జెక్ట్లోనికి వచ్చేద్దాం. ఏ కూడిక ఈ కూడిక? సంఘ క్షేమాభివృద్ధి
కూడిక. దాని కొరకే ఒక మాట మనం చదివాం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో. అక్కడ 5 మాటలు ఉన్నాయండి ఆ వచనంలో. ఏమేమి మాటలు ఉన్నాయి అంటే, ఒకటి, సంఘం ఏమవ్వాలంటే చెప్పండి, సంఘము క్షేమము కలిగి ఉండాలి, అభివృద్ధి నొందాలి. మొదటి మాట చెప్తున్నానమ్మా, సంఘం ఎట్లా ఉండాలంటే చెప్పండి, క్షేమాభివృద్ధి అన్నాడు. అంటే ఫుట్ నోట్స్లో ఒకటనేసి కింద రాశాడు. అంటే సంఘం ఏం చేయబడాలా, సంఘము కట్టబడాలా. కింద ఫుట్ నోట్స్లో ఉన్న మాట చెప్తున్నాను నేను. ఒకటి, సంఘం ఏం చేయబడాలా, కట్టబడాలి. 2, సంఘం ఎట్లా ఉండాలా, సమాధానము కలిగి ఉండాలా సంఘము. 3, సంఘం ఎట్లుండాలా, ప్రభునందు భయము కలిగి ఉండాలా. 4, సంఘం ఎట్లుండాలా, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కలిగి ఉండాలా. 5, సంఘం ఎట్లుండాలా, విస్తరించాలి. 5 మాటలు నోట్ చేసుకున్నావా? నోట్ చేసుకుంటే నా వైపు చూడు, దాన్ని వివరణిస్తాను. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎర్రావారి పాలెంలో ఉన్నటువంటి ఈ సంఘము పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ చర్చ్. ఈ సంఘము కొరకైనటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే 5 సంగతులు ఉన్నాయి అక్కడ. ఆ 5 సంగతులు వివరించడానికి నాకు 2 సెషన్లు ఇచ్చినారు, అవి సరిపోవు. మీకు ఒక మాట చెప్తా ఉదాహరణకి. ఇదే వచన భాగాన్ని గుడివాడలో ఒక చర్చిలో ఇదే వచనాన్ని ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నా, ఇంకా అవలా ఈ వచనం. 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా అవలా. మీరు నాకు ఇచ్చింది 2 సెషన్సే. 2 సెషన్స్లో చెప్పాలి అంటే అయ్యే పని కానీ కాదు. కాబట్టి ఎంతవరకు అయితే అంతవరకు చెప్పి నేను ముగిస్తాను. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మనం బ్రతుకుంటే మళ్ళీ ఈసారి మనం దాన్ని ధ్యానం చేయొచ్చు. అందుకే నేను జస్ట్ మీకు ఇంట్రడక్షన్ చెప్తున్నాను, మీకు ఇంట్రడక్షన్ చెప్తా ఉన్నాను. ఏంటి అంటే, జాగ్రత్త. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే, లేదా సంఘము పట్ల దేవుడు ఇది సంఘ క్షేమాభివృద్ధి కూడిక కాబట్టి సంఘం మీదే మాట్లాడుతున్నాను. వేరే కూడికైతే వేరే విధంగా మాట్లాడుతాను. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, సంఘము పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, ఒకటి, సంఘము క్షేమంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, కట్టబడాలి. 2, సంఘంలో ఏముండాలంటే చెప్పండి, సమాధానం ఉండాలా. అందరిలో ఏముండాలా, సమాధానం ఉండాలా. 3, సంఘంలో ఏముండాలా, ప్రభునందలి భయం. మా అందలి భయము కాదు. అందుకే అక్కడి నుంచి చెప్తున్నా నేను. ఏముండాలో చెప్పండి. చూడండి, ఈ పాపకు భయం ఉందా? లేదు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కూల్లో టీచర్ లెసన్ చెప్పేటప్పుడు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతున్నారు అనుకుందాం ఉదాహరణకి. స్కూల్లో మాస్టర్ టీచర్ గారు కూడా పోన్లే, చిన్నపిల్లలేగా, వాళ్ళు కాపితే ఎవరు తిరుగుతారులే అని వదిలేస్తే చెప్పండి, నేను కూడా వదిలేస్తారా? తాట తీసి కూర్చోబెడతారు, అవునా? మరి దేవుని మందిరంలో దేవుడంటే భయం లేదా? జాగ్రత్త. మీ పిల్లలకి ఇంటి దగ్గర తల్లులు క్రమశిక్షణ నేర్పించి తీసుకురావాలి. ఇంటి దగ్గరే చెప్పాల తల్లిదండ్రులు ఏమని, ఒరే ఆ పాస్టర్ గారు మంచోడు కాదురా, ఊరుకోడురా, కాబట్టి మీరు జాగ్రత్తగా కూర్చోండి, ముందు లైన్లో కూర్చుంటే. లేదనుకో ఆ బయట ఎక్కడైనా కూర్చొని వినండి, అంతేగాని ఊరికి అక్కడ కూర్చుని కబుర్లు చెప్పడమో లేకపోతే అటు ఇటు తిరగడమో చెయ్యొద్దురా అని ముందే చెప్పి ఏం చేయాలి చెప్పండి, ఒక క్రమశిక్షణ నేర్పించండి. అదే చెప్తున్నాడు. సంఘంలో ఏముండాలి అంటే, ప్రభువునందలి భయం ఉండాలి. భయం లేనటువంటి సంఘము క్షేమాభివృద్ధి చెందదు, సంఘము కట్టబడదు, సంఘము అభివృద్ధి చెందదు. కాబట్టి సంఘంలో మొదట దేవుడంటే భయం ఉండాలి. దేవుని సేవకులంటే భయం ఉండాలా. దేవుని మందిరంలో బాధ్యత కలిగినటువంటి సహోదరులంటే భయం ఉండాలా. దేవుని మందిరంలో పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లులు తండ్రులంటే భయం ఉండాలా. అందరి ఎడల సంఘము ప్రభువునందలి భయం కలిగి ఉండాలా. ఇది సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. నేనంటాను, భయం ఉంటే చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటారు. ఒక్కసారి దేవుడు తన దాసుల ద్వారా తన వాక్యము
మాట్లాడుతూ ఉంటే చాలా నిశ్శబ్దంగా ఉంటారు. ఎందుకంటే దేవుని అందలి భయం కలిగిన సంఘం అండి సంఘం అని చెప్పచ్చు. రైట్, అది 3. 4వది ఇంకేముండాలా? పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ ఉండాల సంఘంలో. అంటే ఒకరికొకరు ఆదరించుకోవాలి, ఒకరికొకరు ధైర్యపరుచుకోవాలా, ఒకరికొకరు ఓదార్చుకోవాలా, ఒకరికొకరు ప్రేమ చూపించాలా. ఇవన్నీ సంఘంలో కనిపించాలా. ఇది సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం. ఇంకెట్లుండాలట సంఘం? 5వ సంగతి, ఎక్స్పాండ్ అవ్వాల, విస్తరించాల. అంటే ఇంకా అనేకమైన నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడాల, అనేకమైనటువంటి బ్రాంచ్ చర్చెస్ ఓపెన్ అవ్వాల. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? సంఘంలో నువ్వు చెప్పే సువార్తను బట్టి రారండి. నేను ఒక మాట చెప్పనా? సంఘంలో ఎప్పుడైతే దేవుని అందలి భయం ఉంటుందో, దేవుని యొక్క ఆదరణ ఉంటుందో, దేవుని యొక్క సమాధానం ఉంటుందో, దాన్ని చూసి ఇతరులు సంఘంలోనికి ప్రవేశిస్తారు. కాబట్టి ఇవన్నీ సంఘంలో ఉండాలి. ఒక క్రమశిక్షణ ఉండాలి ముఖ్యంగా సంఘానికి. బయట ఉన్నటువంటి ప్రజలు ఇదే అబ్జర్వ్ చేస్తారు. ఒరే, ఆ సంఘంలో వాళ్ళు చాలా క్రమశిక్షణగా ఉంటారురా, చాలా చక్కగా కూర్చుంటారురా, వాళ్ళు అసలు ఎవరు కూడా మాట్లాడరురా, వాళ్ళు ఎంతో ప్రేమ కలిగి ఉంటారురా, వాళ్ళు ఎంతో సమాధానం కలిగి ఉంటారురా, వాళ్ళు ఎంతో భయం కలిగి ఉంటారురా, వాళ్ళు ఎంతో ఆదరణ కలిగి ఉంటారురా, కాబట్టి మనం కూడా ఆ సంఘానికి వెళ్ళాలిరా అని అనేక మంది ఇతరులు మన సంఘంలోనికి చేర్చబడాలి అంటే ప్రాముఖ్యంగా సంఘంలో చేర్చబడినటువంటి విశ్వాసికి ఉండాల్సినటువంటి ఇవి 5 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు. ఇది ఒక్కొక్క మాట వివరించడానికి ఇప్పటికి సమాధానం కలిగి ఉండాలి అనే మాట చెప్పడానికి నాకు ఆ చర్చలో ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. మొన్న భయం దగ్గరికి వచ్చినట్లున్నాను. భయము, ప్రభునందలి భయం అనే టాపిక్లోకి వచ్చాను 2 సంవత్సరాల తర్వాత. కాబట్టి ఇప్పుడు అవన్నీ చెప్పను నేను. సరే, ఇంట్రడక్షన్ చెప్తాను. అసలు ఇంతకీ ఇందాక నుంచి నేను సంఘము సంఘ క్షేమాభివృద్ధి అనుకుంటున్నాము కదా. అసలు ఇంతకీ సంఘం అంటే ఏంటి? మీరే చెప్పాలి. సంఘం అంటే ఏంటి? బయట చాలా సంఘాలు ఉంటాయి, తెలుసా మీకు? కుల సంఘాలు ఉంటాయి, రాజకీయ నాయకుల సంఘాలు ఉంటాయి, ఆ తర్వాత సినిమా హీరోల సంఘాలు ఉంటాయి, క్రికెటర్స్ సంఘాలు ఉంటాయి, ఇట్లా చాలా సంఘాలు ఉంటాయి కదా. అసలు ఇంతకీ సంఘం అంటే ఏంటి? మీకు ఏది తెలిసినా అది చెప్పండి, పర్వాలేదు, నేనేమనను. సంఘం అనే పదానికి అర్థం ఏంటంటున్నాను. సంఘం అంటే ఏంటి? మీరు చాలా చెప్పేస్తున్నారు, నాకంటే బాగా బైబిల్ చెప్తున్నారు. వెరీ గుడ్, మంచిదే. నేను అడిగిన ప్రశ్నకి కరెక్ట్ సమాధానం చెప్పాలి. సంఘం అంటే విశ్వాసుల యొక్క సమూహమే సంఘం. వెరీ గుడ్, చాలా బాగా చెప్పినారు. అయితే నన్ను చెప్పనివ్వండి, సంఘం అంటే ఏంటి అంటే అందుకనే రాసుకోండి. మీరు చెప్పింది తప్పు కాదు, మీరు చెప్పింది కరెక్టే. కాకపోతే అసలు వాట్ ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్తున్నాను నేను బిబ్లికల్గా. అసలు సంఘం అంటే ఏంటి అనే దాన్ని నేను వివరిస్తున్నాను. కాబట్టి మీరు దాన్ని రాసుకుంటే అది మీ ఆత్మీయ జీవితానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సంఘం అంటే ఏంటి అంటే, సంఘాన్ని గ్రీక్లో ఎక్లీషియాస్ అంటారు. గ్రీక్లో ఏమంటారు చెప్పండి? ఎక్లీషియాస్ అంటారు. అది గ్రీక్ పదం. ఎక్లీషియాస్ అనే గ్రీక్ పదానికి ఇంగ్లీష్ అర్థం ఏంటి అంటే కాల్డ్ అవుట్ పీపుల్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? కాల్డ్ అవుట్, CALLED, కాల్డ్ అవుట్ పీపుల్ అంటారు. కాల్డ్ అవుట్ పీపుల్ అనేటటువంటి ఇంగ్లీష్ పదానికి తెలుగు అర్థం ఏంటి? పిలువబడిన ప్రజలు అని. రాసుకున్నారా? ఇప్పుడు నా వైపు చూడండి, దాని మీద వివరణ ఇస్తాను నేను. ఇప్పుడు చెప్పండి, సంఘం అంటే ఏంటట? గ్రీక్ మీనింగ్ ప్రకారం సంఘం అంటే ఏంటి? ఎక్లీషియాస్ అనే పదానికి తెలుగు అర్థం ఏంటి అంటే పిలువబడినటువంటి ప్రజలు అని. మళ్ళీ ఇక్కడ నేను 5 మాటలు చెప్తాను సంఘం అంటే ఏంటో, మీరు నోట్ చేసుకుంటానంటే. మనం అందరం ఎవరమో తెలుసా? మనమందరం ఒకప్పుడు మనం అందరం కూడా ఈ లోకంలో పడి చెడి తిరుగుతున్నటువంటి వారు. ఈ లోకంలో సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరో ఆ దేవుణ్ణి గుర్తెరగక, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి, ఆ జీవము కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ లోకంలో పడి చెడి తిరుగుతున్నటువంటి వారం మనం ఏమాత్రము కూడా
సంఘములో చేర్చబడినటువంటి వారము కానే కాదు. అందరికి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అదే సాక్ష్యం. ఇదిగో ఇక్కడ నిలబడి దేవుని వాక్యం చెప్తున్నానే, నా మట్టుకు నేను కూడా పుట్టుకతో క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని కాదు. మీకు పరిచయం చేసేటప్పుడు లేదా ఆ పోస్టర్లో నా ఫోటో కింద డాక్టర్ రాజా క్రిస్టియన్ అని రాశారు, కానీ వాస్తవంగా నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజా క్రిస్టియన్ కాదు. నేను కూడా ఒక హైందవ ధర్మంలో ఒక నిష్ట కలిగినటువంటి విగ్రహారాధన భక్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడని. నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రామకృష్ణ. హైందవ ధర్మంలో ఒక ఉన్నతమైన కులంలో పుట్టానన్నటువంటి అహం గర్వమేమో యేసుక్రీస్తు అన్న, యేసుక్రీస్తుకి సంబంధించిన మనుషులన్న అసహించుకునేవాడిని. నా జీవితంలో కూడా నాకు 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా నేను కూడా లోకంలో పడిచెడి తిరిగినటువంటి వాడనే. మీరు ఒక పాట పాడారు కదా ఇప్పుడు ఆరాధనలో, ఏం పాడినారు? అర్హత లేకున్నా నీవు నన్ను ప్రేమించావు, కేవలం ఇది నీ కృప. బైబిల్ అదే మాట చెప్తుంది. ఏమన్నా తెలుసా? మనం ఆయనని మొదట వెతకలేదట, ఆయనే మొదట మనల్ని వెతిక. మనం ఆయన్ని ప్రేమించలేదట, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడండి. అందుకనే బైబిల్ అంటుంది లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిపోతున్న దానిని అంటే మానవుణ్ణి వెదకి రక్షించడానికి కొరకే మనిషి కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నశించి నిత్య నరకాగ్ని గుండం వైపుగా వెళుతున్నటువంటి మనలని, ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరినీ కూడా వెదకి రక్షించి తన యొక్క సంఘముగా చేసుకోవడానికి కొరకే ప్రభువు మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. అంటే మనం ఆయన్ని వెతకలేదు, కానీ ఆయనే మనల్ని ఏం చేశాడు? వెతికాడు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది, మనం ఆయన్ని ప్రేమించలేదట, ఆయనే మొదట మనల్ని ఏం చేశాడట? ప్రేమించాడు. ఇప్పుడు ప్రేమించి ఏం చేశాడో తెలుసా? ఎక్లీషియా అంటే 5 మాటలు చెప్తాను. ఒకటి, ఈ లోకంలో పడిచెడి తిరుగుతున్న మనల్ని ఆయన పిలిచాడు. పిలువబడిన ప్రజలమండి మనం. వి ఆర్ ద కాల్డ్ అవుట్ పీపుల్. మనల్ని పిలిచాడు ప్రభువు. ఒకటి, పిలువబడినటువంటి ప్రజలం. పిలిచిన ప్రభు ఏం చేసినాడో తెలుసా? మనల్ని పిలిచిన ప్రభు. రెండవది, మనల్ని ప్రత్యేకపరుస్తూ వచ్చినాడు. వి ఆర్ ద సెపరేటెడ్ పీపుల్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరిచాడండి. ప్రత్యేకపరిచిన తర్వాత మూడవ సంగతి ఏం చేసినాడో తెలుసా? మనల్ని పరిశుద్ధపరుస్తూ వచ్చినాడు. శాంటిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో. పరిశుద్ధపరిచిన ప్రభు నాలుగవది ఏం చేసినాడో తెలుసా? మనల్ని ఆయన కొరకై, ఆయన పరిచర్య కొరకై, ఆయన రాకడ కొరకై మనల్ని ప్రతిష్ఠిస్తూ వచ్చినాడు. మనం ప్రతిష్ఠించబడినటువంటి ప్రజలం. ఐదవది, సాక్షాత్తు దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. అందుకనే పేతురు అంటాడు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మునుపు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైనటువంటి యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎన్ని మాటలు చెప్పినాను అమ్మా? 5. ఏమేంటి చెప్పండి? ఎక్లీషియాస్ అంటే అర్థం ఏంటో తెలుసా? 1, పిలువబడిన ప్రజలు. 2, ప్రత్యేకపరచబడిన ప్రజలు. 3, పరిశుద్ధపరచబడిన ప్రజలు. 4, ప్రతిష్ఠించబడిన ప్రజలు. 5, దేవుని సొత్తైన ప్రజలు. అంత గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు దేవుడు తన సంఘంలో చేర్చి. ఇది సంఘం అంటే. అందుకనే సంఘంలో ఎప్పుడు సమాధానం ఉండాలా, ప్రేమ ఉండాలా, ఆప్యాయత ఉండాలా, భయం ఉండాలా అని చెప్పడానికి కలిగినటువంటి కారణం ఏంటి అంటే, వీఆర్ నాట్ ద ఆర్డినరీ పీపుల్. మనం ఏదో ఒక సామాన్యమైనటువంటి ప్రజలుగా. సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ 5 సంగతులు చాలా జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమనంటే, ప్రతిసారి కూడా నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి 5 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఏంటంటే, నేను ఒక సామాన్యమైన వ్యక్తిని కాదు, నేను లోకంలో పడి చెడు తిరుగుతున్నాను, నేను నా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తా ఉంటే, ఇదిగో ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఈ జీవము కలిగినటువంటి దేవుడు, ఈ మాట్లాడేటటువంటి దేవుడు, ఈ సజీవుడైనటువంటి దేవుడు నన్ను పిలుస్తూ వచ్చిన. ఇదిగో నా సాక్ష్యం కూడా చెప్తున్నాను కదా,
ఇలా నా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి నా జీవితంలో ఇదిగో ఈ జీవము కలిగినటువంటి దేవుడు నన్ను పిలిచినాడు. తన వాక్యము ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనము ద్వారా ద మ్యాన్ హూ ఫైండ్స్ మీ ఫైండ్స్ లైఫ్, ప్రొవెర్బ్స్ 8:35 అనే వచనము ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. స్నేహితుడా, నన్ను కూడా పిలుస్తూ వచ్చినాడు. అక్కడ రాయబడి ఉంటుంది ఆ సామెతలు 8:35లో, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును అన్నాడు. అంటే ఆ వచనం ద్వారా నన్ను ప్రభు పిలిచినాడు. ప్రభు నన్ను దర్శిస్తూ వచ్చినాడు. ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. బిడా, మొదట నేనెవరో కనుక్కో, సృష్టికర్త అయిన దేవుడు ఎవరో గుర్తెరుగో, జీవము కలిగినటువంటి దేవుడు ఎవరో కనుక్కో. నీ జన్మకర్మ పాపముల కొరకే ఆ కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి ప్రాణప్రియుడైనటువంటి ప్రభు ఎవరో గుర్తెరుగో. అప్పుడు అసలు జీవితం అంటే ఏంటో నీకు తెలుస్తుంది. దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క కరుణ నీ మీద ఉంటుంది అని ప్రభు 24 సంవత్సరాలకి పూర్వము ప్రభు నాతో మాట్లాడి నన్ను పిలిచి ఇదిగో తీసుకుని వచ్చి, ఆ పిలుపుకి నేను లోబడితే తనను పిలిచి పిలువబడినటువంటి ప్రజలు ఆ తర్వాత లోకము నుంచి నన్ను ప్రత్యేకపరిచినాడు, సెపరేట్ చేస్తూ వచ్చినాడు. లోకానికి నేను లోకమునకు సిలువ వేయబడినట్లుగా ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని పౌలు చెప్పినట్లుగా లోకము నుండి నన్ను ప్రత్యేకపరిచినాడు. ఆ తర్వాత జనవరి 20వ తారీఖు 2002వ సంవత్సరం ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకి పరిశుద్ధపరుస్తూ వచ్చినాడు. ఆ తర్వాత దేవుని కొరకు నన్ను ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత సాక్షాత్తు దేవుని సొత్తైన ప్రజగా నన్ను చేస్తూ వచ్చి, ఇది నా సాక్ష్యం. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీ సాక్ష్యం కూడా ఇదే స్నేహితుడా. మనమేమి ఒక సామాన్యమైనటువంటి వారం కాదు, దేవుని చేత పిలువబడ్డా. నేను ఒక మాట చెప్పనా, ఒకవేళ ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా దేవుని పిలుపుని అంగీకరించి మీరు కూడా ప్రత్యేకపరచబడి, మీరు కూడా ఆ రక్తంలో పరిశుద్ధపరచబడి, దేవుని కొరకు ప్రతిష్ఠించబడి, దేవుని సొత్తైన ప్రజలుగా ఇంకా మార్చబడుకోకుండా ఉంటే ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలం లోకంలో ఉంటావు స్నేహితుడా? ఇంకెంతకాలం ఒక ప్రత్యేకమైన జీవితం జీవించుకోకుండా అందరిలో కలిసిపోయి బ్రతుకుతావు? ఇంకెంతకాలం ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం లేకుండా అపరిశుద్ధమైనటువంటి ఆలోచనలు, అపరిశుద్ధమైనటువంటి తలంపులు, అపరిశుద్ధమైనటువంటి చూపులు, అపరిశుద్ధమైనటువంటి మాటలు, అపరిశుద్ధమైనటువంటి వినికిడి, అపరిశుద్ధమైనటువంటి నడవడిక, అపరిశుద్ధమైనటువంటి ప్రవర్తన, అపరిశుద్ధమైనటువంటి వస్త్రధారణ, ఇట్లాంటి అపరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తే ఇంకెంతకాలం బ్రతుకుతావు స్నేహితుడా? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు పిలుపుకి నువ్వు అంగీకరిస్తే నేను కూడా పరిశుద్ధపరిచి పరిశుద్ధ జనాంగమైనటువంటి దేవుని సంఘంలో చేర్చడానికి ఈ దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. ప్రభు రాకడ బహు సమీపముగా ఉంది. సరే, మంచిది. సంఘం అంటే ఏంటి ఇప్పుడు అర్థమైందా? ఈసారి ఎవరైనా సంఘం అంటే ఏంటి అంటే మీరు చెప్పాల్సినటువంటి, అంటే బైబిల్ సంబంధించిన మాట ఇది, సొంత మాట చెప్పలేదు నేను, ఇది చెప్పాలా? రండి, రెండవ మాట చూపిస్తా. సంఘం అంటే ఏంటి? అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. చాలు, అక్కడ ఆగండి. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ చర్చ్? సంఘము అనే మాటకి, అనే పదానికి అర్థం ఏంటట? చెప్పండి. ఆ వచనం చూసి మళ్ళీ చదవద్దు, జస్ట్ ఆ వచనంలో నుంచి వివరణ చెప్పండి. సంఘం అంటే ఏంటి? సాక్షాత్తు యేసు ప్రభువారు తన సొంత రక్తాన్ని మన కొరకు చిందించి సంపాదించినటువంటి సంఘము. అంటే మనము, అదే ఇందాక చెప్పాను కదా, మనం సామాన్యులము కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి వారమండి. ఏ విలువ చెల్లించినాడు ఆయన అంటే అక్కడ రాయబడి ఉంది, తన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైనటువంటి తన సొంత రక్తాన్ని ఆ శిలువలో చిందించి, ఆ రక్తాన్ని వెలగా చెల్లించి మనల్ని అందరినీ కూడా ఆయన ఏం చేసుకున్నాడట? సంపాదించాడు. ఇట్ మీన్స్ కొన్నాడు, కొని తీసుకుని వచ్చి సంఘంలో పెట్టాడు. నువ్వు సంఘంలో చేర్చబడ్డావు అంటే అదేదో ఒక సామాన్యంగా అట్లా జరిగిపోలేదు స్నేహితుడా. సాక్షాత్తు దేవుడే తన స్వరక్తం ఇచ్చాడు మన కోసం. ఇప్పుడు చెప్పండి, సంఘం అంటే ఏంటి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రజల యొక్క సమూహము. ఇది 2. మూడవ మాట, సంఘం అంటే ఏంటి? పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయము 15వ వచనం. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి. చాలులే, మనకు కావాల్సిన మాట వచ్చేసింది అక్కడ. అక్కడ కూడా ఇంకొక మాట ఉంది. సంఘం అంటే ఏంటట? అదే అమ్మా, సంఘం అంటే ఏంటట? సంఘం అంటే ఏంటండి? అక్కడ రాయబడిన మాట చెప్తే చాలు, మీరేమి పెద్ద పెద్ద వచనాలు ఏం చెప్పవసరలా. సంఘం అంటే ఏంటట? అక్కడ ఉంది కదండి, తెలుగు కూడా రావట్లేదు మీకు. ఆయనను నేను ఆలస్యమైనప్పుడు దేవుని మందిరములో అని ఏమన్నాడు? అనగా దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘము అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, జీవము గల దేవుని సంఘం అంటే ఏంటది? దేవుని మందిరమే. కాబట్టి 3వది, సంఘం అంటే ఏంటి? దేవుని మందిరం. ఈ దేవుని మందిరంలో కూడుకుని, ఇందాక మీరు చెప్పారే, విశ్వాసులు లేదా ఎక్కడిద్దరు ముగ్గురు కూడుకుని ఉంటారో అని మీరు చెప్పారే, అవన్నీ ఇదిగో ఇక్కడ రాసుకోవచ్చు. అవన్నీ కరెక్టే, నేను తప్పని అనట్లేదు. కాబట్టి సంఘం అంటే ఏంటి అంటే జీవము గల దేవుని యొక్క మందిరం. అందుకని ఆ మందిరానికి అంత విశిష్టత, ఆ మందిరానికి అంత ప్రాముఖ్యత. అందుకనే కోరాహు కుమారులు అంటారు, 1000 దినాలు లోకంలో గడిపేదానికంటే కూడా ఒక్క దినము నీ మందిర ఆవరణంలో గడపటం మాకెంతో ఇష్టమయ్యా, శ్రేష్టమయ్యా అని అంటారు వాళ్ళు. అర్థమైందా? కాబట్టి 3వది, సంఘం అంటే ఏంటి అంటే దేవుని యొక్క మందిరం. 4వ మాట, అదే తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. 3వ అధ్యాయం 16వ వచనం. ఆ పైనమ్మ 15 చివర్లో అనుకుంటా చూడండి. సంఘము సత్యము, ఆ మాట చదవండి. సంఘము సత్యమునకు స్తంభమును, ఆ మాట రాసుకోండి. సంఘం అంటే ఏంటి చెప్పండి? సత్యానికి స్తంభమును ఆధారమై ఉన్నటువంటి స్థలం అండి. అంటే ఇప్పుడు సంఘంలో ఏముండాలో చెప్పండి? సత్యం ఉండాలి. సత్యం అంటే దేవుని వాక్యమే సత్యం. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు. అంటే సంఘం అంటే సత్యము బోధించేది, సత్యము ప్రకటించేది, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేది, సత్యము కొరకు నిలబడేది, సత్యము కొరకు పోరాడేదే సంఘం అంటే. అంతేగాని అన్ని అసత్య బోధలు ఉండేది సంఘము కానే కాదు. ఇది 4. 5వది, సంఘం అంటే ఏంటి చూడండి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము. చాలే, సంఘము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అది. సంఘం అంటే ఏంటి చెప్పండి? ప్రభు యొక్క శరీరం. మనమందరం ఎవరు? మనమే. అంతే, వెరీ గుడ్. సంఘానికి శిరస్సు లేదా సంఘానికి శరీరముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిలో, ఈ సంఘములో చేర్చబడిన మనం అందరము కూడా శరీరంలో వివిధ అవయవాలు ఎట్లయితే ఉన్నాయో అట్లా మనము కూడా అవయవాలుగా చేర్చబడుతూ వచ్చాం. అంటే సంఘం అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం. ఇప్పటికి ఎన్ని చెప్పాను చెప్పండి? 5. ఏమేం చెప్పాను చెప్పండి? 1, సంఘం అంటే పిలువబడిన, ప్రత్యేకపరచబడిన, పరిశుద్ధపరచబడిన, ప్రతిష్ఠించబడిన దేవుని సొత్తైన ప్రజలు. 2, సంఘం అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి ప్రజలు. 3, సంఘం అంటే దేవుని యొక్క మందిరము. 4, సంఘం అంటే సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నటువంటిది. 5, సంఘం అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరానికి సాదృశ్యం. ఈ మాటలన్నీ ఎందుకు చెప్పాను తెలుసా? మన మెసేజ్ అదే, సంఘ క్షేమాభివృద్ధి కూడిక. అంటే సంఘం ఎట్లుండాలి అంటే క్షేమము కలిగి ఉండాలా, అభివృద్ధి చెందాలా, విస్తరించాలా, సమాధానం ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే అసలు సంఘం అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. బయట చాలా సంఘాలు ఉన్నాయి,
ఆ సంఘానికి ఈ సంఘానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకని నేను ఇంట్రడక్షన్లు ఇవన్నీ మీకు వివరిస్తున్నా. ఇంకొక మాట చెప్పనా? అబ్బాయి మీరేరా చదువుకున్న వాళ్ళు ఖాళీకి కూర్చున్నారుగా, ఈ పిల్లలు ఖాళీకి కూర్చున్నారుగా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెప్పండి. చర్చ్ స్పెల్లింగ్ చెప్పండి రా చాలు. అమ్మా వెరీ గుడ్. కొంచెం బిగర్గా స్పష్టంగా చెప్పండి రా. వెరీ గుడ్. అటు సిహెచ్ ఇటు సిహెచ్ రెండు కొట్టేస్తే మధ్యలో ఏం మిగులుతుంది? ఇప్పుడు చెప్పండి, చర్చ్ అంటే ఏంటి? చర్చ్ అంటే ఏంటి సార్? చర్చ్ స్పెల్లింగ్ CHURCH. ఈసిహెచ్ కొట్టేసినాం, మధ్యలో ఏం మిగిలింది? ఇప్పుడు చర్చ్ అంటే ఏంటి? యు ఆర్ ద చర్చ్. ఇప్పుడు చెప్పండి, చర్చ్ అంటే ఏంటి? తెలుగులో చెప్పండి, చర్చ్ అంటే ఏంటి? నేనే సంఘం అంటే, నేనే కుటుంబం, నా కుటుంబమే సంఘం అంటే, మా సంఘమే సంఘం అంటే. సంఘం అంటే యు ఆర్ ద చర్చ్ అంటే. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. సంఘము క్షేమము కలిగి ఉండాలి, సంఘము అభివృద్ధి చెందాలి, సంఘము సమాధానము కలిగి ఉండాలి, సంఘము కట్టబడాలి, సంఘము భయము కలిగి ఉండాలి, సంఘము ఆదరణ కలిగి ఉండాలి, సంఘము విస్తరించాలి అంటే మొదట ఇవన్నీ నీకు అప్లై అవ్వాలి. యు ఆర్ ద చర్చ్, నువ్వే సంఘము అంటే మొదట నువ్వు క్షేమంగా ఉండాలా, నీకు భయం ఉండాలా దేవుడు అంటే. ఇదిగో నువ్వు విస్తరించాలా, నువ్వు ప్రేమ కలిగి ఉండాలా, నువ్వు సమాధానం కలిగి ఉండాలా, అప్పుడే సంఘము విస్తరిస్తుంది. అసలు మొదట నీలోనే లేకపోతే, మొదట నువ్వు క్షేమంగా ఉండాలా, ఆ తర్వాత నీ కుటుంబము క్షేమంగా ఉండాలి. అంటే నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు క్షేమంగా ఉండాలి. అప్పుడు సంఘము క్షేమంగా ఉంటుంది. అది సంఘం అంటే. ఈ సంగతిని చాలా మంది గమనించట్లా. సంఘం అంటే ఏదో మన పాస్టర్ గారు చర్చిలే, విశ్వాసులే, వాళ్ళదేలే, మనకు సంబంధం లేదులే కాదు. అందుకనే చెప్తున్నాను, చర్చ్ మీన్స్ యు ఆర్ ద చర్చ్. నువ్వే సంఘం. నీలో ఈ లక్షణాలు లేవనుకో. ఏ లక్షణాలు? క్షేమముగా ఉండే లక్షణం, అభివృద్ధి చెందే లక్షణం, సమాధానం కలిగి ఉండే లక్షణం, ప్రేమ కలిగి ఉండే లక్షణం, ఆదరణ కలిగి ఉండే లక్షణం, విస్తరించే లక్షణం లేదనుకో, మొత్తం అంతా కొలాప్స్ అవుతుంది. అసలు నువ్వు సరిగ్గా లేకపోతే నీ కుటుంబం పాడైపోతుంది, నీ కుటుంబం సరిగా లేకపోతే నీ సంఘం పాడైపోతుంది, నీ సంఘం సరిగా లేకపోతే నీ సమాజం పాడైపోతుంది, నీ సమాజం సరిగా లేకపోతే టోటల్ దేశమే పాడైపోతుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, సంఘ క్షేమాభివృద్ధి కూడిక అంటే సంఘంలో ఇలాంటి క్వాలిటీస్ కలిగినటువంటి వారు ఉండాలి. అందుకని ఈ సంఘము క్షేమముగా ఉండేదాని కొరకే సంఘంలో 5 రకాలైనటువంటి 5-fold మినిస్ట్రీ అంటారు ఇంగ్లీష్లో. 5 రకాల పరిచర్యలు ఇచ్చాడు. చూడండి, ఆ మాట కూడా మళ్ళీ ఇంకొక 5 మాటలు చూపిస్తా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి అమ్మా. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను. ఎంతమంది ఉన్నారు అక్కడ? 5. మీరు లెక్క పెట్టారో లేదో. 1 అపోస్తలులు, 2 ప్రవక్తలు, 3 సువార్తికులు, 4 కాపరులు, 5 ఉపదేశకులు. దేనికంటే ఈ 5 పెట్టింది సంఘంలో? అంతే, ఆయన శరీరము క్షేమాభివృద్ధి నొందాలి. ఆయన శరీరం అంటే ఇందాకే చెప్పినాను, సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరము. ఇప్పుడు అర్థమైందా? సంఘము క్షేమాభివృద్ధి నొందడానికి కొరకే సంఘంలో 5 రకాలైనటువంటి పరిచర్యలని దేవుడు అనుమతించినాడు. అపోస్తుల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, సువార్తికుల పరిచర్య, కాపరుల పరిచర్య, ఉపదేశకుల పరిచర్య. ఈ పరిచర్యలకి మనం లోబడి ఉండాలి, మనం కట్టుబడి ఉండాలి. ఎప్పుడైతే 5 పరిచర్యలకి మనం కట్టుబడి ఉంటామో అప్పుడే సంఘం ఏమవుతుంది చెప్పండి? క్షేమాభివృద్ధి చెందుతుంది. రైట్. ఇప్పటికి ఎన్ని సంగతులు చెప్పినాను నేను?
ఎన్ని పాయింట్స్ చెప్పినాను పోను? 15 20? ముందు బైబిల్ని చదవాలి, రాయాలి, వినాలి అనేది ఒక 5 సంగతులు చెప్పినాను. ఆ తర్వాత సంఘం 9:31లో 5 సంగతులు ఉన్నాయని చెప్పినాను. ఆ తర్వాత ఎక్లీషియాలో 5 సంగతులు చెప్పినాను. ఆ తర్వాత ఇది సంఘం అంటే ఏంటో 5 సంగతులు చెప్పినాను. ఆ తర్వాత సంఘంలో ఉండే పరిచర్యలు 5 సంగతులు చెప్పినాను. మొత్తం ఎన్ని అయినాయి? 25 రాసుకున్నారా? మరి ఇప్పుడు నాకు ఇచ్చిన టైం అయిపోయింది. జస్ట్ అందుకే నేను చెప్పానుగా ముందే, 2 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నా ఒక్క వచనాన్నే లోతుగా వాళ్ళకి అర్థం అవడానికి. వాళ్ళు కూడా మీకులాగా చదువు లేదు, అందుకని వాళ్ళకి అర్థం అవడానికి కోసం నిదానంగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తా ఒక్క వచనాన్ని చెప్పడానికి నాకు ఇంకా 2 ఏళ్ళు అయింది, ఇంకా పూర్తి అవ్వలేదు అది. ఇప్పుడేమో నాకు ఇచ్చిన టైం అయిపోయింది, 1 అవర్ టైము. జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పినాను మీకు. సంఘ క్షేమాభివృద్ధి కూడిక అనే పదానికి ఉపోద్ఘాతం ఏంటో చెప్పాను నేను. ఇప్పుడు సబ్జెక్ట్లోనికి వెళ్ళాలి అంటే టైం లేదు. సరే త్వర చెప్పేస్తానులే, క్షమించమని అడుగుదాం రమేష్ పాస్టర్ గారిని. త్వరగా ఒక్క మాట చెప్పి నేను మీకు చేస్తానులే, రేపొద్దున చూద్దాం, ఓకేనా? ఇప్పుడు మనం మెయిన్ మెసేజ్లోనికి వెళదాం. ఇవన్నీ నీ జీవితంలో ఉండాలి అంటే అసలు ఫస్ట్ నువ్వెట్లు ఉండాలో చూద్దాం, సరేనా? రండి, దాని కొరకు ఒక మాట. అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. లేదు, ఒక్క నిమిషం ఉండి 8 నుంచి 11 వరకు చదవండి, అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ముందున్న పాప చదువుతుందిలే అమ్మా, నాకు చక్కగా వినపడుతుంది, మీరు కొంచెం ఆగండి. అను చదువమ్మా. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలెనని. చాలే, అక్కడి వరకు చాలు. జాగ్రత్త చూడండి నా వైపు. అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ 8వ వచనం నుంచి ఇట్లా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీ విశ్వాసము సర్వలోకంలో ప్రచురం చేయబడుచుండటను బట్టి నేను ఎంతో ఆ మాటలు విని సంతోషిస్తున్నాను. మీ గురించి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చాలాసార్లు ఇంకా నేను చదవనప్పుడే చదివే, చాలాసార్లు నేను మీ దగ్గరికి రావాలని అనుకున్నాను, కానీ నాకు రావడానికి వీలు పడలేదు. అయినా కానీ మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నానని మరి దేవుడే నాకు సాక్షి అని చెప్తూ 11వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు పౌలు రోమా సంఘము గురించి అంటే, ఇప్పుడు ఒక మాట అన్నాడు. ఏమని? మీరు, అక్కడ ఆగుదాం. ఆ ఒక్క వచనం చెప్పడానికి నాకు 5 సెక్షన్లు కావాలి, ఆ ఒక్క పదం చెప్పడానికి. ఇక మిగతా అవన్నీ చెప్పడానికి ఇంకో 2-3 సెషన్స్ అవుతాయి. ఆ ఒక్క మాటలోనే ఒక్క మాట చెప్పి వదిలేస్తా. మీరు సంఘము పట్ల, రోమా సంఘం పట్ల ఆ రోజున పౌలు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే సంఘం ఎట్లుండాలా? స్థిరంగా ఉండాలి. ఇది పౌలు యొక్క ప్రార్థన. కొన్ని వేల సంవత్సరాలకి పూర్వము రోమ్ అనేటటువంటి నగరంలో ఉన్నటువంటి సంఘము స్థిరపడాలి అనేది అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క ప్రార్థన అయితే, ఈ రాత్రి ఇక్కడ కూర్చుని దేవుని వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ ప్రాంతం ఎర్రావారిపాలెంలో ఉన్నటువంటి ఈ సంఘము కూడా స్థిరపడాలి అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రార్థన. అందుకనే ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుని ఉచ్చరింపశక్యముగా అనేటువంటి మూలుగలతో మన కొరకు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు అంటాడు పౌలు రోమాపత్రికలో. ఏంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రార్థన? ఈ సంఘము కూడా ఎట్లుండాలా? స్థిరంగా ఉండాలి. వ్యక్తిగతంగా నువ్వు కానీ, నీ కుటుంబము కానీ, సంఘము కానీ క్షేమము కలిగి, అభివృద్ధి చెంది, సమాధానము కలిగి, ప్రేమ కలిగి, ఆదరణ కలిగి విస్తరించాలి అంటే మొదట స్థిరంగా ఉండాలా. ఈ రోజున స్థిరమైనటువంటి సంఘాలు లేవు, ఈ రోజున స్థిరమైనటువంటి సేవకులు లేరు, ఈ రోజున స్థిరమైనటువంటి విశ్వాసులు లేరు. కాబట్టే సంఘము క్షేమము కలిగి అభివృద్ధి చెందట్లేదంటే తప్పు కాదేమో.
కాబట్టి జాగ్రత్త సంగమా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, సంఘము స్థిరంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు పరీక్షించుకోవాల్సింది అదే, అసలు నువ్వు స్థిరంగా ఉన్నావా? స్థిరపడటం అంటే నన్ను ఒక మాట అడగనివ్వండి. ఉదాహరణకి ఈ వేసవ కాలం అంతా పెళ్ళిళ్ళకి వెళ్తారు కదా. మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మీ చాలా సంవత్సరాల నుంచి కనపడని బంధువులు ఎదురైనప్పుడు ఇట్లా అడుగుతారు వాళ్ళు మిమ్మల్ని, ఏమని, అక్క మరి మీ అమ్మాయి ఏం చేస్తుంది, లేకపోతే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడుగుతారు. అప్పుడు మీరేం చెప్తారు? మా అబ్బాయిది ఇంజనీరింగ్ అయిపోయిందక్క, మరి మంచి జాబ్ కూడా వచ్చింది, మంచి జాబ్ వచ్చి ఇప్పుడు ఆ అబ్బాయి అమెరికా వెళ్ళాడు, అక్కడ ఉద్యోగం కూడా చేస్తున్నాడక్క, మంచి ఇల్లు కొనుక్కున్నాడు, మంచి కారు కూడా కొనుక్కున్నాడు, ఇప్పుడు మా అబ్బాయి లైఫ్లో సెటిల్ అయ్యాడు అంటారు. అవునా? అంటే స్థిరపడ్డాడు, అంతేనా? రైట్. మరి ఇప్పుడు మీ అమ్మాయి ఏం చేస్తుంది? మా అమ్మాయి కూడా MBBS పూర్తి అయిపోయింది, చక్కటి డాక్టర్ అయింది. మరి ఒక మంచి డాక్టర్ చదివిన అబ్బాయిని చూసి పెళ్లి చేసాం. మరి వాళ్ళిద్దరు చక్కగా మంచిగా ఉన్నారక, ఒక మంచి మగబిడ్డ కూడా జన్మనిచ్చారు. మరి వాళ్ళు కూడా ఇప్పుడు మా అమ్మాయి కూడా లైఫ్లో స్థిరపడింది అంట, అంతేనా? ఇప్పుడు నా ప్రశ్న, స్థిరపడటం అంటే ఇదేనా? త్వరగా చెప్పండి, అలా మౌనంగా చూడొద్దు, నాకు ఇచ్చిన సమయమే తక్కువ. స్థిరపడడం అంటే ఇదేనా? మరి కాదు అని తెలిసినప్పుడు మరి ఇదే ఎందుకు చెప్తున్నారు? మరి స్థిరపడటం అంటే చదవండి మీ బైబిల్లో. అపోస్తలులైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. చెప్పండి, స్థిరపడటం అంటే ఎక్కడ స్థిరపడాలా? అమెరికాలో, ఆస్ట్రేలియాలో కాదు బిడ్డ. స్థిరపడటం అంటే మీ పిల్లలు ఎక్కడ స్థిరపడాలా? ప్రభువునందు స్థిరపడిన అనుభవం కలిగి ఉండాల సంఘం. మీరు స్థిరపడవలెనని మీకోసం నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను అని పౌలు చెప్పిన మాటలో కలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, రోమాలో ఉన్న సంఘం మాత్రమే కాదు, ఇదిగో ఈ తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెంలో ఉన్నటువంటి ఈ సంఘము కూడా ప్రభువులో స్థిరపడినటువంటి సంఘమై ఉండాలి అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశము, ప్రార్థన. అందుకని యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, ఏమని? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని యేసు ప్రభు వారు ఇచ్చేటటువంటి రక్షణను సంపాదించుకోకుండా, వాడు సంఘములో చేర్చబడుకోకుండా, వాడు ప్రభువులో స్థిరత్వాన్ని సంపాదించుకోకుండా ఉంటే వాడికి ఏమీ ప్రయోజనం అన్నా. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఉన్నతమైన చదువులు చదవాలా, ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలా, ఉన్నతమైనటువంటి దేశాల్లోకి వెళ్ళాలా, ఆస్తిపాస్తులు సంపాదించాలా, పిల్లాపాపలతో చక్కగా ఐశ్వర్యవంతులుగా ఉండాలి అనే దాని కొరకే ప్రయాసపడుతున్నారు తప్ప చిన్న వయసు నుంచే వాళ్ళకి ఒక బైబిల్ ఇచ్చి, ఒక నోట్బుక్ ఇచ్చి, ఒరే చర్చిలో VBS జరుగుతుందిరా అన్న వాళ్ళు ఎక్కడో గూడూరు నుంచి వచ్చారా అన్న అక్క వాళ్ళు ఎంతో ప్రయాసపడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు రెస్ట్ తీసుకోకుండా మీకోసం వాళ్ళు కొత్త కొత్త పాటలు నేర్పిస్తున్నారా, కంఠత వాక్యాలు చెప్తున్నారా, ఇంకా గేమ్స్ ఆడిస్తున్నారా, ఇంకా ఎక్సర్సైజులు చేపిస్తున్నారా, ఇవన్నీ చేపిస్తున్నారు, వెళ్ళండ్రా అని ప్రభువులో స్థిరపడేటట్లుగా పిల్లల్ని పెంచే తల్లులుంటే ఎంత బాగుండండి. ఉన్నారా? పంపించినారా మీ పిల్లల్ని? జాగ్రత్త విశ్వాసి. ప్రభు స్పష్టంగా చెప్పినాడు, మీ పిల్లలు పెద్దవాళ్ళై మంచి చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించి, ఆస్తిపాస్తులు సంపాదించి, విద్యాబుద్ధులు సంపాదించి, అన్నీ సంపాదించి ప్రభు ఇచ్చే రక్షణను సంపాదించుకోకుండా, ప్రభువులో స్థిరపడినటువంటి అనుభవం లేకుండా లోకంలో స్థిరపడితే వాడికి ఏమి ప్రయోజనం అనేది లేదన్నాడు. జాగ్రత్త. కాబట్టి ఇప్పుడు సంఘం ఎక్కడ స్థిరపడాలా? ప్రభువులో స్థిరులై ఉండాలి. ఇప్పుడు పాస్టర్ గారు, ప్రభువులో స్థిరులై ఉండడం అంటే ఏంటండి అంటే, నేను 5 మాటలు చెప్తా. 5 చెప్పను, ఒకటే చెప్తా. మిగతా ప్రభు చిత్తమైతే రేపు రాత్రి చెప్పి ముగించేస్తా. ఇట్లా వరుసని ఆర్డర్లో రాసుకోవాలా. చూడండి, సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. అందుకే సంఘ క్షేమాభివృద్ధి కూడిక. క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే ఏం చేయాలి, ఎట్లా రావాలి అనేది ఉపోద్ఘాతంలో 25 పాయింట్లు చెప్పాను నేను మీకు గంటలో.
అవన్నీ చక్కగా స్టెప్ బై స్టెప్ అందుకే పెన్ను పుస్తకం తెచ్చుకొని రాసుకోండి అంది. అవి రాసుకుంటే ఇదిగో నేను ఎల్లుండి వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను మర్చిపోవచ్చేమో, కానీ ఆ చెప్పిన వాక్యాన్ని మాత్రం మర్చిపోరు. ఇప్పుడు ఆ తర్వాత సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అంటే మీరు స్థిరంగా ఉండాలి, ప్రభువులో స్థిరంగా ఉండాలని చెప్తున్నా. ప్రభువులో స్థిరంగా ఉండడం అంటే ఏంటి పాస్టర్ గారు అంటే 5 సంగతులు చెప్తానన్నాను. దాంట్లో మొదటి సంగతి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. లేదా పాప నీ బైబిల్లో? సరే నేను చెప్తానే. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు. నేను చదువుతున్నాను, ఇంక నువ్వు ఆగిపో. మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని మీ కొరకు నేను ప్రార్థన. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు నా వైపు చూడండి ఒకసారి. మనం చదివిన ఈ వచన భాగంలో నుంచి ప్రభువులో స్థిరపడ్డం అంటే ఏంటో మధ్యలో ఒక మాట ఉంది, దాన్ని బయటికి తీయండి అమ్మా. తప్పు. అదంతా మొత్తం మళ్ళీ రెడ్ వచ్చాడు మొదలెట్టండి అన్నట్లు మొత్తం చదవద్దక్క. నేను ఒక మాట తీయండి బయటకన్నా అమ్మా. క్రీస్తు ప్రేమలో వేరుపారి స్థిరపడుట, తెలుసుకుంటే కాదు స్థిరపడుట, అక్కడి నుంచి తీయమన్నా. ఇప్పుడు చెప్పండి మొదటిది, ఇట్లా రాసుకోండి. ప్రభువులో స్థిరపడుట అనేది మన వర్తమానం యొక్క అంశమైతే, ప్రభువులో స్థిరపడటం అంటే ఏంటి అనేది మన సైడ్ హెడ్డింగ్ అయితే, ఇప్పుడు మొదటి మాట ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మధ్య భాగం ప్రకారము ప్రభు యొక్క ప్రేమలో మనం ఏం చేయాలి చెప్పండి? వేరుపారి స్థిరపడాలండి. క్రీస్తు యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడాలి. వ్యక్తిగతంగా నువ్వు, నీ కుటుంబము, నీ సంఘము. రాసుకున్నారా? నా వైపు చూడండి, గబగబ దాని మీద వివరణ ఇచ్చి ముగించేస్తాను నేను. రైట్, చూడండి. ఈ వర్షాకాలం మనం చూస్తే ఈ ఫారెస్ట్ ఏరియాలో కానీ ఇటు సైడ్ చెట్లు ఉన్న దగ్గర వర్షాకాలం మనం చూస్తే చిన్న గాలివాన వచ్చిన, చిన్న వర్షం పడిన చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా రోడ్డుకి అడ్డంగా పడిపోతాయి. ఎందుకని? చెట్టు చాలా ఎత్తుంది, ఎదిగింది కదా. మరి అంత చెట్టు చిన్న గాలివానకే, చిన్న వర్షానికి రోడ్డుకి అడ్డంగా పడిపోయింది. ఎందుకు పడిపోయి ఉంటుంది చెప్పండి? చెట్టు ఎదగడం అయితే చాలా ఎత్తు ఎదిగింది, కానీ దాని వేరేమవ్వలేదు, భూమి లోపలకంటూ వేరు పారి స్థిరపడిన అనుభవం లేని కారణాన్ని బట్టి చిన్న గాలివానకే చెట్టు ఏమైపోయింది? పడిపోయింది. రైట్. ఇప్పుడు నన్ను ఇట్లా అడిగినవి, సంఘంలో చాలామంది విశ్వాసులు ఎప్పటి నుంచో వస్తుంటారు, సీనియర్ విశ్వాసులు. చాలా సంవత్సరాల నుంచి, నాకులాగా ఇంచుమించు 24-25 సంవత్సరాల నుంచి ప్రభువుని అంగీకరించిన విశ్వాసులు అయి ఉంటారు. చాలా సీనియర్ విశ్వాసులు. కానీ చిన్న కష్టం రాగానే, చిన్న శ్రమ రాగాలని, చిన్న నింద, చిన్న ఇరుకు, చిన్న ఇబ్బంది రాగాలని వారు కూడా ఆత్మీయ జీవితంలో ఏమైపోతున్నారు చెప్పండి? పడిపోతున్నారు, జారిపోతున్నారు, దేవుని విడిచిపెడుతున్నారు, దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నారు, దేవుని సంఘాన్ని విడిచిపెడుతున్నారు, ఇంట్లోనే కూర్చుంటున్నారు. బహుశా దీనికి కారణం ఏమై ఉంటుంది? ఇందాక చెట్టు గురించి అంత చక్కగా చెప్పారు కదండి, మరి దీని గురించి చెప్పట్లేదే? ఏమై ఉంటుంది? బహుశా క్రీస్తు ప్రేమలో ఇన్ని సంవత్సరాల నుంచి క్రీస్తు ప్రేమ గురించి ఎన్నో పాటలు పాడారు వాళ్ళు. ఇన్ని సంవత్సరాల నుంచి మైకి ఇచ్చి పాట పాడనంటే, ఇదిగో అర్హత లేకపోయినా నువ్వు నన్ను ప్రేమించావయ్యా, నీ ప్రేమ ఎంత గొప్ప ప్రేమయ్యా, నీ ప్రేమను నేను వివరించలేనయ్యా, నువ్వు అంతగా నన్ను ప్రేమించావయ్యా అని ప్రేమను గురించి ఎన్నో పాటలు పాడారు వాళ్ళు. ప్రేమను గురించి ఇక్కడి నుంచి దేవుని సేవకులు ఎన్నో వర్తమానాలు చెప్తుంటే ఆ వర్తమానాలన్నీ విన్నారు వాళ్ళు, అన్ని రాసుకున్నారు. ప్రేమను గురించి వాళ్ళు కూడా ప్రకటించారు, అన్నీ చేశారు. కానీ బహుశా క్రీస్తు ప్రేమలో ఏమవలేదు, వాళ్ళు వేరుపారి స్థిరపడిన అనుభవము లేదు. అందుకే పడిపోతున్నారు.
అందుకే ఈ రోజున సంఘము ఎందుకు క్షేమాభివృద్ధి చెందట్లేదు, సంఘం ఎందుకు విస్తరించట్లేదు, సంఘంలో అనేకమైనటువంటి నూతన ఆత్మలు సంఘంలోనికి ఎందుకు రాలేకపోతున్నారు అంటే, ఆల్రెడీ సంఘంలో చేర్చబడినటువంటి వారు క్రీస్తు యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడినటువంటి అనుభవం బహుశా లేదేమో. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతోని సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట, సంఘముగా క్షేమాభివృద్ధి చెందాలి అంటే క్రీస్తు ప్రేమ యందు మీరు స్థిరపడి ఉండాలి. ఉంటున్నావా స్థిరపడి? నన్ను ఇట్లా అడగనివ్వండి, మీలో ఎంతమంది యేసు ప్రభు వారిని ప్రేమిస్తున్నారు అంటే మ్యాక్సిమం అందరూ చేయి చూపిస్తారులే, అవసరం లేదులే నేను చూపించమని అడగట్లేదులే. కానీ ఎందుకంటే మీ నాడి నేను పట్టుకున్నానుగా పొద్దున్నుంచి. మ్యాక్సిమం అందరు ఏమంటారు? అందరం నేను ప్రేమిస్తున్నాను అంటారు, రైట్? అంతే కదా. రెండో ప్రశ్న, మీరందరూ యేసు ప్రభువుని ప్రేమిస్తున్నారు కదా, మీరు యేసు ప్రభువుని ప్రేమిస్తున్నారు అన్నదానికి రుజువేంటి? ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, కొత్తగా మీ దగ్గరకు వచ్చాను. మా ఊరు వేరే, మీ ఊరు వేరే, చాలా దూరం ప్రయాణం చేసి మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడిగాను, యేసు ప్రభువుని ప్రేమిస్తున్నారా అని అడిగాను. ప్రేమిస్తున్నాం పాస్టర్ గారు అన్నారు. ఇప్పుడు అడుగుతున్నాను, మరి మీరు ప్రేమిస్తున్నారు అన్నదానికి రుజువేంటి? నువ్వు క్రీస్తుని ప్రేమిస్తున్నావు అన్నదానికి నిదర్శనం ఏంటి, సాక్ష్యం ఏంటి? హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ నీ క్రియలు? ఏం క్రియలు చేస్తావు నువ్వు? వాళ్ళు కూడా చూపిస్తారు సార్, మనకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తారు తెలుసా. బయట ప్రజలు మనకంటే ఎక్కువ ప్రేమను చూపిస్తారు. ఏంటి నీ క్రియలు? కరెక్ట్ పదం చెప్పలేదు మీరు. వాళ్ళు కూడా క్షమిస్తారు. దాన్ని ప్రేమిస్తేనే వచ్చాం మేము అసలు ఎక్కడెక్కడి నుంచో ఎన్నెన్నో తిరిగామండి బాబు. సరే నేనే చెప్తా, ప్రేమిస్తేనే వచ్చాను, ప్రేమించకపోతే వచ్చేదాన్ని కాదంటారు మీరు. గుడ్. సరే నేనేమంటానంటే, మనం ఏది చెప్పినా కూడా బైబిల్ ఆధారం అయి ఉండాలి, వాక్యం టు వాక్యమే మాట్లాడుకోవాలి, అంతేనా? నిజంగా మీరు క్రీస్తుని ప్రేమిస్తున్నాము అన్నదానికి రుజువు ఏంటి అంటే, మీరు చక్కగా చెప్పట్లేదు, కరెక్ట్ బిబిలికల్ ఆన్సర్ ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా నేను జడ్జి చేయొచ్చు, మీరు ప్రేమించట్లేదు, మీరు అబద్ధం చెప్పినారని అర్థం. అంతే. ఊరికే మొహమాటానికి చెయ్యెత్తారు. ప్రేమిస్తున్నారా అంటే ప్రేమిస్తున్నాం సార్ అని చెయ్యెత్తినారు, అంతేగాని ప్రేమించట్లా. నిజంగా లేదు పాస్టర్ గారు నేను ప్రేమిస్తున్నానండి అంటే రుజువేంటి అన్నదానికి కరెక్ట్ సమాధానం చెప్పుండేవాళ్ళు మీలో ఎవరైనా ఒక్కళ్ళైనా సరే. నో, నేనే చెప్పనా బిబిలికల్ ఆన్సర్ అడిగాను కదా, నేను మిమ్మల్ని సొంత మాటలు అడగట్లేదు కదా. చదవండి ఇప్పుడు మీ బైబిల్లో, మీరే చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీరే చదవండి. మళ్ళీ నేను చదివితే నా దాంట్లోనే ఉందనుకుంటారు మీరే చదవండి బిగ్గరగా. అందరూ చదవండి. బైబిల్ చదవగలిగిన వాళ్ళు అందరూ చదవండి. 5వ అధ్యాయం 3వ వచనం, మొదటి యోహాను పత్రిక. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. ఇది బిబిలికల్ ఆన్సర్. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమిస్తున్నాం అన్నదానికి రుజువేంటి? ఆయన ఆజ్ఞలను మనం గైకొంటమే దేవుణ్ణి ప్రేమించుట. నేను చెప్పిన మాట కాదు సుమా, బైబిల్ చెప్తున్న మాట. కాబట్టి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుని మందిరానికి వచ్చానండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి వాక్యం రాసుకున్నానండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి చాలా మందికి సహాయం చేస్తున్నానండి, వాళ్ళని క్షమిస్తున్నానండి అనేవి ఇవన్నీ మన ఓన్ ఒపీనియన్, సొంత అభిప్రాయం. అవి తప్పని నేను అనట్లేదు. బట్ బైబిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. మనకి బైబిలే చాలా ప్రాముఖ్యం. బైబిల్ ఏం చెప్తుందంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. ఇప్పుడు చెప్పండి గుండె మీద చేసి, మీరు ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? ఒట్టనే ఎత్తద్దు, ఇందాకంటే తెలియదు కాబట్టి ఎత్తేసినారు చెయ్య. ఇప్పుడు నేను మీకు వివరణ ఇచ్చాను. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని. ఇప్పుడు చూపిస్తారా చెయ్య? 3వ ప్రశ్న, అసలు దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు? 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. వెరీ గుడ్. బ్రదర్స్ ఏమైనా చెప్తారా? సిస్టర్స్ 10 అన్నారు, మీరు కూడా 10.
రైట్, వాళ్ళ మాటే మా మాట పాస్టర్ గారు, ఇంట్లోనైనా చర్చిలోనైనా. చూసావా, దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు అంటే నువ్వు చెప్పలేకపోయినావు, తప్పు చెప్పినావు అంటే నువ్వు దేవుని ఆజ్ఞలను ఏం పాటిస్తున్నావు, నువ్వు దేవుడిని ఏం ప్రేమిస్తున్నావు బిడా? ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు? తప్పక బైబిల్ బాగా చదవాలా. అందుకే చెప్పినాను, పెన్ను పుస్తకం తెచ్చుకో, ప్రతిదీ వివరంగా చెప్తాను నేను, రాసుకుందరు కానీ అని. మరి వాళ్ళకి 2 సంవత్సరాలు ఎందుకు పట్టింది అనుకున్నావు? ప్రతి మాట వాళ్ళకి అర్థమయ్యేటట్లు వివరంగా చెప్పి రాయించి వాళ్ళకి నేర్పించడానికి అంత టైం పెట్టింది. దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు అంటే, మీరు ముక్త కంఠంతో ఇక్కడ ఈ సిస్టర్ మొదలుకొని, ఈ సిస్టర్ మధ్యలో ఈ సిస్టర్ మొదలుకొని, చివరి ఆ కుర్చీలో కూర్చున్న సిస్టర్ వరకు 10 10 10 10 అన్నారు. వీళ్ళందరూనేమో ఎందుకులే మా ఆవిడ చెప్పిన మాట కాదంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం ఉంటుందో లేదని చెప్పి వాళ్ళు కూడా 10 పాస్టర్ గారు అన్నారు. ఎందుకు వచ్చిన గోళ్ళే? నేను చెప్పనా? రాసుకో. ధర్మశాస్త్రము ప్రకారము దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు 613 ఆజ్ఞలు. రాసుకో. ధర్మశాస్త్రము ప్రకారం అట్లా రాసుకోవాలా, ఊరినే రాసుకోవద్దు. ధర్మశాస్త్రము ప్రకారము దేవుడిచ్చిన ఆజ్ఞలు 613 ఆజ్ఞలు. రాసుకున్నావా? 2వ లైన్లో, పాత నిబంధన ప్రకారము సీనాయి కొండ మీద మోషేకి దేవుడిచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. ఏ నిబంధన ప్రకారము? పాత నిబంధన ప్రకారము దేవుడిచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. 3వ మాట రాసుకో. క్రొత్త నిబంధన ప్రకారము సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞలు 2 ఆజ్ఞలు. రాసుకున్నావా? ఇప్పుడు నా వైపు చూడు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం ప్రకారం ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు? 613. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద ఉన్నామా, కృప కింద ఉన్నామా? వీఆర్ నాట్ అండర్ ద లా, వీఆర్ అండర్ ద గ్రేస్. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు వారు సిలువలో ఏం చేసినాడు? సమాప్తం చేసినాడు. ఇట్స్ ఫినిష్డ్, కంప్లీట్ చేసినాడు. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ నాట్ అండర్ ద లా, వీఆర్ అండర్ ద గ్రేస్. రైట్. 2వది, పాత నిబంధన ప్రకారం ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు? 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఇప్పుడు మనం పాత నిబంధనలో సంఘమా, కొత్త నిబంధన సంఘమా? పాత సిలబస్సా, కొత్త సిలబస్సా? ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన మీకు పాత సిలబస్లో క్వశ్చన్స్ ఇచ్చాడనుకో, పాత సిలబస్ ఆన్సర్లు రాశారనుకో, మీరు కొత్త సిలబస్ ప్రశ్నలకి కొట్టేస్తాడా, మార్కులు వేస్తాడా? మరి పాత సిలబస్ ప్రకారం చెప్తున్నారు మీరు 10 10 10 అని. మీరు కొత్త నిబంధన సంఘమా, పాత నిబంధన సంఘమా? That is the reason we are not under the Old Testament, we are under the New Testament. We are not following the Moses, we are following the Jesus. ఇప్పుడు దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు అంటే ఏం చెప్పాలా నువ్వు సమాధానము? 2. అది చెప్పలేదు అంటే అసలు మీకు ఆజ్ఞలు తెలియలేదు. ఆజ్ఞలు తెలియలేదు కాబట్టి అసలు ఆజ్ఞల్ని పాటించట్లేదు. ఆజ్ఞల్ని పాటించట్లేదు కాబట్టి ప్రభువుని ప్రేమించట్లేదు. ప్రభువుని ప్రేమించట్లేదు కాబట్టి ప్రభు ప్రేమలో స్థిరపడిన అనుభవం లేనే లేదు. ప్రభు ప్రేమలో స్థిరపడిన అనుభవం లేదు కాబట్టి సంఘము క్షేమముగా లేదు. అంతే అయిపోయింది. హెన్స్ 3 చుక్కలు పెట్టి, హెన్స్ ఇట్స్ ప్రూవ్డ్. అందుకే ఈ కూడిక. సరే, రైట్. 4వ ప్రశ్న. 613 చెప్పొద్దు, 10 చెప్పొద్దు, 2 చెప్పండి చాలు. ఇంతకీ ఆ 2 ఆజ్ఞలు ఏంటి? చూసావా సంగమా ఎంత వెనుకబడి ఉన్నావో? ఆ చివరిలో కూర్చున్నారే వాళ్ళని ఏం అనట్లేదు నేను, చదవడం రాయడం తెలియని వాళ్ళని నేను ఏం అనట్లేదు. ఇక్కడి నుంచి అక్క మీరు ఇంకా పాత సిలబస్లోనే ఉన్నారక్క, మీరు అప్డేట్ అవ్వాలి. ఇక్కడి నుంచి ఆ మధ్యలో వరకు ఉన్నటువంటి మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఏం చదువుతున్నారు బైబిల్? మరి బైబిల్ ఏం చదువుతున్నావు అక్క? ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడో తెలియలేదు. అవి ఏంటో తెలియకపోతే మరి ఇంకా ప్రభువుని ఎట్లా ప్రేమిస్తున్నట్లు, నువ్వు ఎట్లా దేవుని ఆజ్ఞను గైకొంటున్నట్లు? బైబిల్ ఏమందో తెలుసా? పాపం అంటే ఏంటంటే డెఫినేషన్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సిన్? పాపం అంటే ఏంటి? దొంగతనం చేయడమా పాపం అంటే? హత్య చేయడమేనా పాపం అంటే? వ్యభిచారం చేయడమేనా పాపం అంటే? పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించటమే. 2 యోహానే రాశాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 3లోనేమో ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని రాశాడు. అదే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3లోనేమో ఆజ్ఞలను గైకొనడమే దేవునిని ప్రేమించుట అని రాశాడు.
అంటే అసలు నువ్వు ఆజ్ఞలేంటో తెలియట్లేదు, నీకు తెలుసుకోలేదు. ఆ ఆజ్ఞలు నువ్వు గైకొనట్లేదు అంటే బహుశా ఆజ్ఞాతిక్రమమే, పాపం. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు? 2. ఏంటి ఆజ్ఞలు? ధైర్యం చేసి బాగానే చెప్పావు కానీ చెల్లి, ఒక్క నిమిషం, ధైర్యం చేసి బాగానే చెప్పావు కానీ చెల్లి, ఇప్పుడు మీరు ఎంతమంది పిల్లలు అమ్మా? నువ్వు పెద్ద అమ్మాయి కదా. ఇప్పుడు మీ మీ అక్క, మీ చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళు, వాళ్ళ పేర్లు చెప్పండి అంటే ఫస్ట్ ఎవరి పేరు చెప్తావు? ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు కదా, మీరు 3 పిల్లలు కదా, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పండి అంటే ఫస్ట్ ఎవరి పేరు చెప్తావు? ఫస్ట్ నీ పేరు చెప్తావు. ఎందుకని? పెద్దదానివి కదా. ఇప్పుడు 2 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ముందు ఏ ఆజ్ఞ చెప్పాలా? ఫస్ట్ ఆజ్ఞ చెప్పాలి. నువ్వు 2 ఆజ్ఞ చెప్పావు అంతే. అయినా నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను నేను. మేమంటే కొట్టించాం క్లాప్స్, మీరు కొట్టిస్తారుగా, కొట్టండి పాపకి. రైట్, సరే ఆగండి. చూడండి, మీ బైబిల్ తీసి చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 వచనాలు. మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 వచనాలు. నేనే చెప్పేనా? నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవానే ప్రేమింపవలెను. ఇది ప్రధానమైనటువంటి మొదటి ఆజ్ఞ. కంటిన్యూషన్. 2వది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. ఇది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞలు మరి ఏదియు చాలు చాలు చాలు. ఎన్ని ఆజ్ఞలు? 2. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవానే నువ్వేం చేయాలట? ప్రేమించాలి. 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను నీవు ఎట్లా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా నువ్వు అట్లాగే ఏం చేయాలట? ఇప్పుడు నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఇప్పుడు గుండె మీద చెయ్యేసి, ఈ చెయ్యి గుండె మీద వేసి, పాస్టర్ గారు, నేను నా పూర్ణ హృదయముతో నా ప్రభువుని నేను ప్రేమిస్తున్నానండి అన్నవాళ్ళు చెప్పండి చూద్దాం. ఈ గుండె మీద చెయ్యి ఎందుకు వేయమంటున్నానంటే తెలుసు కదా, ఒకవేళ నువ్వు అబద్ధం చెప్పావనుకో, తిరుపతి రుయాలో కాదు, ఈ ప్రపంచంలో ఏ గుండె డాక్టర్ కూడా నీ గుండె ఆగిపోతే మళ్ళీ తిరిగి బ్రతికించనే చెప్పు. పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమిస్తున్నావా? ఎందుకు బైబిల్లో మీరు పాత నిబంధనలో చూస్తే సారికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడో తెలుసా? నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి సేవించు, నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి హత్తుకో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి అనుసరించు. సారికి కూడా నీ పూర్ణ హృదయం, పూర్ణ హృదయం, పూర్ణ హృదయం అనే మాట రాయిస్తూ వచ్చినాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఎందుకు పూర్ణ హృదయం అని రాయించుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఆలోచన చేసినావా? చెప్పండి, ఎందుకు? నేనే చెప్పనా? రైట్. మళ్ళీ అబ్బాయి మీకే రై చదువుకునే పిల్లలు, 10th క్లాస్, ప్రత్యేకించి 10th క్లాస్ రాసిన పిల్లలు, ఈ చదువుకునే పిల్లలకి మీకే ఒక క్వశ్చన్ చెప్పండి చూద్దాం. హ్యూమన్ హార్ట్ ఈజ్ డాష్. మానవుని యొక్క హృదయము డాష్. ఈ బిట్ ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో అడుగుతాడు ఈ బిట్. తెలుగులో అయితే, తెలుగు మీడియం అయితే మానవుని యొక్క హృదయము డాష్. ఇంగ్లీష్ మీడియం అయితే ద హ్యూమన్ హార్ట్ ఈజ్ డాష్. బైబిల్ ఎలాగో రావట్లేదురా, మరి మీ చదువుకుని పరీక్ష రాసి వచ్చారుగా, అవన్నీ చెప్పాలిగా అమ్మా. నేనే చెప్పనా? రైట్. తెలుగులో మానవుని హృదయము 4 గదులు కలిగినటువంటి హృదయము. ఇంగ్లీష్లో ద హ్యూమన్ హార్ట్ ఈజ్ 4 chambers హార్ట్. చెప్పినారా లేదా మీకు స్కూల్లో? మరి చెప్పలే, మరి అడిగితే అనవసరంగా తిట్లు తింటాను కాకపోతే. రైట్.
సైన్స్ ప్రకారము మానవుని యొక్క హృదయము 4 గదులు కలిగిన హృదయం. ఎందుకు సారికి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ హృదయము అనే మాట రాయడానికి కలిగిన ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, ఈ 4 గదుల్లో కూడా దేవుడు ఉండాల బిడ్డ. అట్లా 4 గదుల్లో దేవుడు, దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని పాటలు, పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేసిన హృదయంతో దేవుని నువ్వు ఆరాధించాలా, దేవుని నువ్వు ప్రేమించాలా, దేవుని నువ్వు సేవించాలా, దేవుని నువ్వు అనుసరించాలా. అది మొదటి ఆజ్ఞ నెరవేర్చడం అంటే. చెప్పు, ఇప్పుడు నీ గుండె మీద చేసి 4 గదుల్లో దేవుడు ఉన్నాడా? నేను చెప్పనా? ఒక దేవుని సేవకుడిగా నేను చెప్పనా? మీరు ఈ ప్రపంచంలో ఏ గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ మీ గుండె సమస్య వచ్చి వెళ్తే మొదట వాళ్ళు ఈసీజీ చేస్తారు, ఆ తర్వాత ఎకో టెస్ట్ చేస్తారు, ఆ తర్వాత ట్రెడ్మిల్ చేస్తాడు, ఆ తర్వాత యాంజియో చేస్తాడు. అంతేనా డాక్టర్ గారు? ఇక డాక్టర్స్ నర్సులు ఉన్నారు కదా, అంతేనా? రైట్. ఇప్పుడు ఈ టెస్టులన్నీ చేసిన తర్వాత చివరికి ఏం చెప్పగలరంటే, ఏ కార్డియాలజిస్ట్ అయినా ఏం చెప్పగలరంటే, నీ వాల్స్ ఏమైనా పాడైనాయా, లేకపోతే నీ హార్ట్ ఏమైనా ఎక్స్పాండ్ అయ్యిందా, లేకపోతే నీకు హార్ట్ ఏమైనా హోల్ పడిందా, లేకపోతే ఏమైనా బలహీనం అయిపోయిందా, ఇది మాత్రమే చెప్పగలడు తప్ప ప్రపంచంలో ఏ డాక్టరు కూడా ఈ గుండెలో 4 గదుల్లో ఏమున్నాయో చెప్పగలిగిన డాక్టర్ ఎవడు కూడా లేనే. ఒక దేవుని సేవకుడిగా, దేవుని ఆత్మచేత నింపబడిన వాడిగా ఈ రాత్రి నీ 4 గదుల్లో ఏమున్నాయో నేను చెప్పనా? ఉన్నాయో లేదో నీకు నీవే పరీక్ష చేసుకో. మొదటి గదిలో మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటున్నాడు. కాదా? అవునా? చెప్పండి. కాదా? కాదనండి, చెప్తా మళ్ళీ నేను ఒక మాట. కాదా? రైట్. కాదన్న వాళ్ళకి మీకే చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, గుండె మీద చెయ్యేసి. మొన్నటి వరకు మీ ఇంటి గుమ్మాల మీద మా నమ్మకం నువ్వే జగనన్న అన్న స్టిక్కర్ అంటించినారా లేదా? మరి అంటించినప్పుడు ఇక్కడికి వచ్చేమో నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నువ్వే నా ధైర్యమయ్యా, నీవే నా నమ్మకమయ్యా అని ఇన్ని పాటలు పాడి, మరి ఇంటి గుమ్మం మీద నువ్వే మా నమ్మకం జగనన్న అని ఎట్లా అంటించినావు? చెప్పు బిడ్డ. ఇప్పుడేమంటించినావు? ఇది మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్ అంటించినావా లేదా? అంటించినావు. గది నెంబర్ 2లో ఎవరున్నారో చెప్పనా? గది నెంబర్ 2లో ఇదిగో యవనస్తులైన పిల్లల్ని అడిగితే, ఇదిగో వీళ్ళ గదుల్లోనేమో సినిమా హీరోయిన్లు ఉంటే వీళ్ళ గదుల్లో సినిమా హీరోలు ఉన్నారు. కాదా? చెప్పండి. కాదని చెప్పండి, చెప్తా. మీ సెల్ ఫోన్లు తీసుకుని వచ్చి మీ వాట్సాప్ స్టేటస్లు కానీ, మీ వాట్సాప్ డీపీలు కానీ చూస్తే సినిమా హీరోయిన్లు పిక్చర్లో పెట్టుకున్నారు. గది నెంబర్ 3లో ఎవరున్నారు? గది నెంబర్ 3లో ఎవరున్నారు అంటే, ఇదిగో వంటలక్క, డాక్టర్ బాబు. వాళ్ళిద్దరు కలుస్తారా కలవరా? వాళ్ళే ఉన్నారు మీ గది నెంబర్ 3లో. కాదా? నిజం చెప్పండి. దేవుని మందిరంలో ఉన్నాం మనం. వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉన్నాం. అబద్ధం చెప్పొద్దు. అబద్ధం చెప్పినారు అననీయ, సపీరా, పరిశుద్ధాత్మక అబద్ధం చెప్పినారు, అక్కడే చచ్చిపోయినారు. అందుకే చెప్తున్నా నేను, గుండె మీద చేసి నిజం చెప్పండి. గది నెంబర్ 4, దీంట్లో దేవుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూర్చున్నావు. గది నెంబర్ 4లో కూడా దేవుడు లేనోడే రోడ్డు మీద తిరుగుతున్నాడు. నీ మొదటి గదిలో, నీ రెండవ గదిలో, నీ మూడవ గదిలో లోక సంబంధమైన వాటి అన్నిటిని పెట్టుకుని 4వ గదిలో దేవుడిని పెట్టి, నేను నా పూర్ణ హృదయంతో నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నువ్వు అబద్ధికుడివి. నువ్వు దేవుని ఆజ్ఞను నెరవేర్చట్లా. ఇంకా నువ్వు దేవుని యొక్క ప్రేమలో స్థిరపడినటువంటి అనుభవం లేదు స్నేహితుడు. ఇది వాస్తవం. ప్రభు అన్నాడు, నీ పూర్ణ హృదయం అంటే గది నెంబర్ 1 దేవుడు ఉండాల, గది నెంబర్ 2 దేవుని మాటలు ఉండాల, గది నెంబర్ 3 దేవుని యొక్క వాక్యం ఉండాల, గది నెంబర్ 4 పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసమై ఉండాల. ఇట్లా 4 గదులు కూడా దేవునితో, దేవుని ఆత్మ చేత నింపబడి నీ పూర్ణ హృదయంతో ఎప్పుడైతే ప్రభుని ఆరాధన చేస్తావో అప్పుడే నువ్వు ప్రభుని ప్రేమించినట్లు, అప్పుడే నువ్వు మొదటి ఆజ్ఞ నెరవేర్చినట్లు. రెండవ ఆజ్ఞ ఏంటి? నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వాడిని ప్రేమించాలట. ప్రేమిస్తున్నావా? చెప్పు, నిజం చెప్పు. మొహమాటానికి ఇట్లా అనొద్దు. అడిగితే మొత్తం చెప్తా నేను, మొత్తం దాని స్కానింగ్ అంతా తీసి పెడతా. నువ్వు కనుక మొహమాటానికి ఇట్లా అంటే, ఏదీ లేకుండా ఎందుకు వచ్చిన గోల, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందునని మహాజ్ఞాని సొలొమోను సామెతలు 28:13 చెప్పినట్లుగా మీరు కనుక ఒప్పుకున్నట్లయితే అక్కడికి వదిలేసి ముందుకెళ్తా. చెప్పండి.
నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్లుగా నీ పొరుగు వాడిని ప్రేమిస్తున్నావా? మీరు చాలా తెలియగలిగిన వాళ్ళు. ఎందుకు వచ్చిన గోలరా ఈడితో? ఈడు తలకేస్తే కాలికేస్తున్నాడు, కాలికేస్తే తలకేస్తున్నాడు. అసలు లేదంటే ఇంట్రాగేషన్ చేసేటప్పుడు అట్లే చెప్తారు, ఏరా నువ్వు చంపావా? నాకు తెలియదు, నాకేం గుర్తులేదు, నాకు తెలియదు, నాకు గుర్తులేదు. రైట్. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే, నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగున చాలామంది ఆకలితో బాధపడేవారు, వస్త్రాలు లేక ఇబ్బంది పడేవారు, ఎంతో కష్టాల్లో ఉన్నవారు, భర్తని పోగొట్టుకుని చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని విధవరాళ్ళు అయినటువంటి వారు, చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకుని అనాథలైనటువంటి వారు ఎంతోమంది నీ పక్కన కూర్చుంటున్నారు, నీ ఇంటి పక్కన ఉన్నారు. వాళ్ళను కూడా అట్లాగే నువ్వేం చేయాలో తెలుసా? ప్రేమించాలి. నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో అట్లా వాళ్ళని ప్రేమిస్తే అప్పుడు నువ్వు దేవుని యొక్క రెండవ ఆజ్ఞ నెరవేర్చినట్లు, అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లు. ఈ రెండు ఆజ్ఞలు నువ్వు నెరవేర్చట్లేదు అంటే నువ్వు దేవుణ్ణి ఏం చేయట్లేదు, ప్రేమించట్లా. దేవుని ప్రేమలో వేరుపారి స్థిరపడిన అనుభవం బహుశా నీ జీవితంలో లేనే. ఇంతకీ ప్రేమ అంటే ఏంటి? చాలాసేపటి నుంచి ప్రేమ 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 అని మనం మాట్లాడుతున్నాం కదా. ఇంతకీ ప్రేమ అంటే ఏంటి? ఆ మాట చెప్పి ముగించేస్తాలే, మీరు ఇంకా చాలా డల్ అయిపోయారు, నాకు టైం చాలా అయిపోతుంది. ఇంతకీ ప్రేమ అంటే ఏంటి? యవనస్తులైన పిల్లలు చాలా మంది ఉన్నారుగా, అందుకు అడుగుతున్నా. చెప్పలేదా మీ స్కూల్లో ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అనే పదానికి అర్థం చెప్తాముడు, తెలీదా? తెలియకుండానే లవ్ ఎమోజీలు పెడుతున్నావా స్టేటస్లో? చెప్పు ఏంటి ప్రేమ అంటే? ప్రేమ అనే పదానికి అర్థం, ద డెఫినేషన్ ఆఫ్ లవ్. నేనే చెప్పనా? ఇష్టం అంటే లైక్, ఐ లైక్ యూ వేరు, ఐ లవ్ యూ వేరు. నేనే చెప్పనా? అందుకే పిలిచారు నన్ను విజయవాడ నుంచి, ఖాళీ లేకపోయినా కూడా. జూన్ 4 వరకు ఖాళీ లేదు, అయినా కానీ పిలిచింది, అందుకే నేనే చెప్తాను. అందుకే పెన్ను పుస్తకం తెచ్చుకోండి. ప్రేమ అనే రెండక్షరాల పదానికి మీకే కాదు, ఈ లోకంలో ఉన్న వాళ్ళకు కూడా అర్థం తెలియదు. కాబట్టే ప్రతిరోజు కూడా ప్రేమ పేరుతోనే మోసాలు, ప్రేమ పేరుతోనే హత్యలు, ప్రేమ పేరుతోనే అత్యాచారాలు, ఇవన్నీ జరగడానికి కలిగిన కారణం ఏంటంటే ప్రేమ అనే రెండక్షరాల పదానికి అర్థం తెలియకపోవడమే. ప్రేమ అంటే రాసుకో ఇప్పుడు, ప్రేమ అనే రెండక్షరాల పదానికి అర్థం ఏంటి అంటే త్యాగం. లవ్ ఈజ్ ఈక్వల్ టు సాక్రిఫైస్. ప్రేమ ఈజ్ ఈక్వల్ టు త్యాగం. రాసుకున్నావా? ఇప్పుడు చెప్పండి, ప్రేమ అంటే అర్థం ఏంటి? త్యాగం. మరి ఈ లోకంలోది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా నన్నే ఏం చేయాలా? నన్నే ప్రేమించాలా. నన్ను తప్పక ఇంకొకరిని ఎవరితోనో నువ్వు మాట్లాడితే నాకు దక్కింది వేరెవరికి దక్కకూడదు. కాబట్టి నీ ముఖం మీద ఏం చేస్తా? నేను యాసిడ్ పోస్తా, కత్తి పెట్టి నీ పేక కోసి చంపేస్తా అంటాడు ప్రేమికుడు. ఇది ప్రేమేనా? ఇదేంటి మరి? ఇది స్వార్థం. ఈ లోకంలో ప్రేమ లేదు. ఇన్ఫాచ్యుయేషన్, ఆకర్షణ, స్వార్థమే తప్ప నిజమైన ప్రేమ అనేది ఈ లోకంలో లేదు స్నేహితుడా. ఇది వాస్తవం. ప్రేమ అనే పదానికి నిజమైన అర్థం ఏంటి అంటే త్యాగం. ఈ బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 26. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 30, 37. ఒకటోసారి 37, రెండవసారి కొట్టేయమంటుంది అక్క. కొట్టేద్దామా? ఒక స్టేషన్ వచ్చింది, బండి అంతే ఆగిపోయింది. నా వైపు చూడండి ఒకసారి, నా వైపు చూడండి. ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలకి 929 అధ్యాయాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలకి 260 అధ్యాయాలు ఉన్నాయి. పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలకి 929 అధ్యాయాలకి 23,147 వచనాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలకి 260 అధ్యాయాలకి 7,955 వచనాలు ఉన్నాయి.
మొత్తం బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలకి 1189 అధ్యాయాలకి 31,102 వచనాలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని జిప్పేసి దానికి తాళం వేసామనుకోండి, ఒక కీవర్స్, తాళపు చెవి వచనం అంటారు. ఆ వచనం ఏంటో చెప్పగలరా? ఇంత స్టాటిస్టిక్స్ నేను చెప్పాను కదా, మీరు ఒక వచనం చెప్పండి. దీనికి జిప్పేసి తాళం వేసేసామనుకోండి, తాళం తీసే తాళపు చెవి వచనం కీవర్స్ అంటారు. అదే వచనమో చెప్పనా నేనే? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఏమని రాయబడి ఉంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను. ఇప్పుడు నా వైపు చూడండి. ఎందుకు ఆ వచనమే కీవర్స్ అన్నానంటే, ఆ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే ఇలా స్టార్ట్ అయ్యింది వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. లోకమంటే మళ్ళీ స్టూడెంట్స్ చెప్పాలి. లోకమంటే స్టూడెంట్స్ చెప్పమన్నాను, అందుకని. లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనుషులోయ్ అన్నారు. ఎవరు? వీళ్ళేదో చెప్తున్నారు శ్రీశ్రీ అని. ఎవరు? గురజాడ అప్పారావు. కరెక్టే సార్. వీళ్ళు శ్రీశ్రీ అని కొత్త పదం చెప్తున్నారు, తెలుసుకుందామని అడుగుతున్నాను. శ్రీ ఎవరా అని. గురజాడ అప్పారావు గారు అన్నారు, లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే ఎవరిని ప్రేమించాడట ప్రభు? లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించాడండి, కొందరినిగా. అందుకే బైబిల్ అంటుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు. ఆయన అందరికీ దేవుడు. ఆయన అందరికీ దేవుడు కాబట్టే ప్రపంచానికి మధ్య ప్రాంతమైన బెత్లెహేంలో జన్మించాడు. మీరు అట్లాస్ తెచ్చుకుని, ప్రపంచ పటం తెచ్చుకుని మధ్య ప్రాంతం ఎక్కడని మ్యాప్ పాయింటింగ్ చేస్తే కరెక్ట్ మ్యాప్ పాయింటింగ్ బెత్లెహేం వస్తుంది. ఆయన అందరికీ దేవుడు, కొందరిగా. ఇప్పుడు ఆయన అందరినీ ప్రేమించాడట. ప్రేమించాడు అని అక్కడికి ఆ వచనం ఆగిపోతే దేవుని ప్రేమకి లోక ప్రేమకి పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు. కానీ ఆ వచనం కంటిన్యూషన్ ఉంది. ఏమనంటే, ప్రేమించాడు కాబట్టే ప్రేమకి నిజమైన నిర్వచనం ఏంటి? త్యాగం. త్యాగం కాబట్టే కంటిన్యూషన్ అన్నాడు, ఆయన ఒక్కగానొక్క కుమారుడు, ఆయన జనితైక కుమారుడు, ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన ప్రియ కుమారుడు, ఆయన ప్రేమా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారినట యావత్ మానవాళి యొక్క పాప పరిహారార్థమై మనము నశించి నిత్య నరకాగ్ని గుండము గుండా వెళ్ళకూడదని ఆయనని కలువరి శిలువకి త్యాగం చేసినాడు. అది ప్రేమంటే. ఈ లోకంలో అంతగా ప్రేమించిన వారు ఎవరు కూడా లేరు స్నేహితులు. ఇది వాస్తవం. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ, అదే పాట పాడుతూ వచ్చినారు తమ్ముడు ఆరాధనలో. అర్హత లేకపోయినా కూడా నువ్వు నన్ను ప్రేమించావు ప్రభువా, కేవలం నీ కృప చేత. వాట్ ఏ వండర్ఫుల్ లవ్ హీ హ్యావ్. ఎంత అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ ప్రభు ప్రేమ. ఆ వరదలు ఆర్పజాలను ప్రేమ, ఆశ్చర్యమైనటువంటి ప్రేమ, అనంతమైనటువంటి ప్రేమ, ఆశీర్వాదకరమైనటువంటి ప్రేమ, కలువరి ప్రేమ, సిలువ ప్రేమ, యేసు ప్రేమ, అగాపే ప్రేమ, ప్రభు ప్రేమ. ఇంకెంతకాలం ఆ ప్రభు ప్రేమను అంగీకరించకుండా, ఆ ప్రభు ప్రేమను అర్థం చేసుకోకుండా, ఆ ప్రభువుని ప్రేమించకుండా, ఆ ప్రభు ప్రేమలో స్థిరపడకుండా ఇంకెంతకాలం ఈ దేవుడు మా దేవుడు కాదు అని దూరంగా వెళ్ళిపోతావు స్నేహితుడు. ఈ దేవుడు నీకు కూడా దేవుడే. ఈ దేవుడు నిన్ను కూడా ప్రేమించాడు కాబట్టే నీ కొరకే ఇదిగో నువ్వు జగత్తు పునాది వేయబడక మునిపే, ఇదిగో నువ్వు ఇంకా పుట్టక మునిపే ఆ కలువరి శిలువలో ఇదిగో నిన్ను ప్రేమించాడు కాబట్టే, ప్రేమకి నిజమైన నిర్వచనం త్యాగం కాబట్టే తన ప్రాణాన్నే బలిగా అర్పించినంతగా ప్రేమించాడు స్నేహితుడు. ఈ లోకంలో ఎవ్వరు మనల్ని అంతగా ప్రేమించలేదు. ఇది క్రీస్తు ప్రేమ. చాలా మంది పిల్లలు అంటారు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రియా, నీ కోసం అవసరమైతే నా ప్రాణమైన ఇచ్చేస్తానంటాడు పార్కులో నీ భుజం మీద చేయేసి. ప్రాణం అంటే బైబిల్ ప్రకారం ప్రాణం అంటే రక్తం కదా. ఇప్పుడు అసలు ఎంతకీ వీడు ప్రేమించేది నిజమైన ప్రేమ డూప్లికేట్ ప్రేమ అని చిన్న టెస్ట్ చేయాలంటే ఏం రాత్రికి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టు. ఏమని? ఇదిగో ఓయ్ అంటావు కదా నువ్వు. ఓయ్ ఇదిగో నేను ఊరికూరికి కళ్ళు తిరిగి కింద పడిపోతున్నా, కాళ్ళు లాగుతున్నాయి అంటే మా అమ్మ ఒక గైనకాలజిస్ట్ దగ్గర డాక్టర్ దగ్గర తీసుకెళ్ళింది. ఆ డాక్టర్ ఏమందంటే, ఏం లేదమ్మా మీ అమ్మాయికి కొంచెం రక్తం తక్కువైందంటే
అందుకే పడిపోతుంది, భయపడకండి, రక్తం ఎక్కిస్తే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరో రక్తం ఎక్కించడం ఎందుకు? మనం ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కాబట్టి, ఇదిగో రేపొద్దు నువ్వు హాస్పిటల్కి వస్తే నీ రక్తం ఇస్తే నీ రక్తం నేను ఎక్కించుకుంటానని ఒక మెసేజ్ పెట్టు. ఇప్పుడు వాడేమంటాడు అటు నుంచి, దాందేముంది ప్రేయ, నీకోసం నా ప్రాణమే ఇస్తానంటాడు. ఇప్పుడు రెండో మెసేజ్ పెట్టు, రక్తం అంటే 350 ml ఒక ప్యాకెట్ రక్తం కాదంట, అసలు నాకు రక్తమే చాలా తక్కువగా ఉందట, ఇంచుమించు ఒక 6 ప్యాకెట్లు ఎక్కించాలంది డాక్టర్ అమ్మ అని పెట్టు రక్తం. ఇప్పుడు అటు నుంచి ఏమొస్తుంది? మీరు సంప్రదిస్తున్న వ్యక్తి ప్రస్తుతము ఈ ఎర్రవారిపాలెం, బాక్రాపేట, తిరుపతి ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా అందుబాటులో లేనే లే. ఎందుకని? 6 ప్యాకెట్ల రక్తం ఆడిస్తే వాడేమైపోతాడు? వాడు చేస్తాడు. రైట్. ఇప్పుడు రెండవ వైపు వినండి. ఈ రాత్రి నేను చెప్పాను, ఈ ప్రభువు ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాను కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే రాత్రికి యేసు ప్రభువుకు మెసేజ్ పెట్టు. యేసు ప్రభువా, నా పద్దాక కాళ్ళు అవుతున్నాయి, పడిపోతున్నాను, డాక్టర్ రక్తం తక్కువగా ఉందంది, రక్తం ఎక్కిస్తే చాలట, నీ రక్తం నాకు ఇవ్వయ్యా అని పెట్టు. సరే బిడ్డ, నా రక్తం ఇస్తానంటాడు. ఇప్పుడు రెండో మెసేజ్ పెట్టు, రక్తం అంటే ఏదో ఒక ప్యాకెట్ రక్తం కాదంట ప్రభువా, 6 ప్యాకెట్లు 6 లీటర్లు రక్తం ఎక్కించాలంట అని మెసేజ్ పెట్టు. ఇప్పుడు అటు నుంచి ఏమొస్తుందో తెలుసా మెసేజ్ నీకు? 6 లీటర్ల రక్తం కాదు బిడ్డ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ కోసం నా ఆఖరి రక్త బొట్టు వరకు నీ కోసం నేను దారిపోస్తాను. అది క్రీస్తు ప్రేమ అంటే. ఇంతగా ప్రేమించాడండి ప్రభు మనల్ని. ఆయన తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఏదో ఒట్టుట్టి మాటలు కాదు, నీకోసం నేను ప్రాణం పెడతానని ఒట్టుట్టి మాటలతో కూడిన ప్రేమ కాదు. సాక్షాత్తు ఆ కలవరి శిలువలో తన ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించినటువంటి ప్రేమికుడు, ప్రాణప్రియుడు యేసు తప్ప మరొక దేవుడు లేడంటే తప్పు కాదేమో. ఇది వాస్తవ సత్యం స్నేహితుడా. అలా ప్రేమించిన ప్రభువు సంఘం నుంచి ఏం కోరుకున్నాడో తెలుసా? నువ్వు కూడా అదే ప్రేమతో ప్రభువుని ప్రేమించి ఆ ప్రభు ప్రేమలో స్థిరంగా ఉండాలి. అది కూడా ఎట్లాట? ఆ ప్రభు ప్రేమ యొక్క పొడవెంతో, వెడల్పెంతో, లోతెంతో, ఎత్తెంతో, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమలో మీరు వేరుపారి స్థిరపడాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చాలే, ఒక మాట, టైం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఒకసారి రివిజన్ చేయనా? మై మెసేజ్ ఈజ్ ఓవర్. ముగించేస్తున్నాను, ఇంకా సమయం లేదు. ఈసారి ఎప్పుడైనా నన్ను పిలిస్తే మీరు అందరు పనులన్నీ మానుకుని ఖాళీగా ఉండి నేను చెప్పే ప్రతి మాట చక్కగా వింటాను అనుకుంటే, ఒక 2 రోజులు 3 రోజులు పొద్దున సాయంత్రం నాకు ఇస్తే మొత్తం దాంట్లో ఉన్నదంతా మీకు వివరించి వెళ్తాను నేను. సరేనా? ఒకసారి రివిజన్ చేయనా? ఏంటి మన వర్తమానమిక అంశం ఏంటి? సంఘ క్షేమాభివృద్ధి కూడిక. అంటే సంఘం ఎట్లుండాలట? క్షేమంగా ఉండాలా, అభివృద్ధి చెందాలా, కట్టబడాలా, సమాధానంగా ఉండాలా, ప్రభువునందల భయం ఉండాలా, పరిశుద్ధాత్మందల ఆదరణ ఉండాలా, విస్తరించాలా. అట్లా ఉండాలంటే అసలు ముందు మనం ఏం చేయాలి? ప్రభువులో స్థిరపడాలి. ఫస్ట్ ప్రభువులో స్థిరపడాలి. ప్రభువులో స్థిరపడడంలో ఒక్క మాటే చెప్పాను నేను మీకు. ప్రభు చిత్తమైతే రేపు ఇంకా మిగతా చెప్తాను. ప్రభువులో స్థిరపడటం అంటే ఒకటి, ప్రభు ప్రేమలో వేరుపారి స్థిరపడ. ప్రభు ప్రేమలో వేరుపారి స్థిరపడటం అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం ఏం చేయాలా? గైకొనాలి. అంటే నీ పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమించాలా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇక అంతే తప్ప మనం లోకంలో ఎవ్వరిని కూడా లోక సంబంధమైన విషయాల వైపు చూడటానికి వీల్లేనే లేదు. సంఘంలో ఎవరు కనపడాలా? సంఘం ఎప్పుడు క్షేమంగా ఉంటుంది, సంఘం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది, సంఘం ఎప్పుడు విస్తరిస్తుంది అంటే ఇదిగో ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమిస్తారండి. ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా వారిని వారు ప్రేమించుకుంటున్నట్లుగా వారి పొరుగు వారిని కూడా వారు ప్రేమిస్తారండి. వారు కూడా ప్రభు ప్రేమను తెలియపరుస్తారండి. ఈ లక్షణం నీలో ఉంటే మనం ప్రభు ప్రేమను గురించి ఎన్ని ప్రసంగాలు చేసినా అవతల వ్యక్తి మారడండి. గుర్తుపెట్టుకోండి, ప్రభు ప్రేమ నీ లైఫ్ స్టైల్లో కనపడాలి. నీ జీవితంలో, నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ నడవడికిలో, వీటిలన్నిటిలో చూస్తారు. నీతో పనిచేసే నీ కొలీగ్స్ చూస్తారు, నీ పక్కన ఉన్నటువంటి నీ పిల్లలు చూస్తారు, నీ ఫ్రెండ్స్ చూస్తారు, నీ ఇరుగు పొరుగు వారు, నీ నైబర్స్ చూస్తారు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ప్రేమ నీలో కనపడాలి.
మన మాటల్లో కాదు, మన పాటల్లో కాదు వాళ్ళు చూసేది, నీ జీవితంలో కనపడాలి. నీ జీవితంలో ఎప్పుడైతే ప్రభు ప్రేమ కనపడుతుందో ఆ ప్రభు ప్రేమే వాళ్ళని దేవుని మందిరానికి ఆకర్షిస్తుంది. ఆ ప్రేమను బట్టే వాళ్ళు పరిగెత్తుకుని వస్తారు దేవుని ఇంటికి. ఆ ప్రభు ప్రేమ నీ జీవితంలో కనపడాలి అంటే నేనేమంటానంటే, ఫైనల్గా ప్రభు ప్రేమ నీ జీవితంలో ఇతరులు గమనించాలి, నీ ఇరుగు పొరుగు వారు చూడాలి అంటే నువ్వు ప్రభు ప్రేమలో వేరుపారి స్థిరపడాలంతే. నువ్వు ఎప్పుడైతే దాంట్లో ఫిక్స్ అయిపోతావో, ఆ ప్రభు ప్రేమలో స్థిరపడిపోతావో, అప్పుడు ఆ ప్రేమ నీ జీవితంలో అనేక మంది గమనించి వాళ్ళు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు. అది నీ ఇంట్లో నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ బంధువులైనా, నీ స్నేహితులైనా, నీ ఇరుగు పొరుగు వారైనా. ఉందా ఈ ప్రేమ నీలో? ప్రభు సన్నిధిలో మోకరించగలిగిన వారందరూ మోకరిద్దామా? కుర్చీలో కూర్చున్న వారందరూ లేచి నిలబడతారా? ప్రభు సన్నిధిలో మోకరించగలిగిన వారందరూ మోకరిద్దామా? కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడతారు.